ఏడవ ఉరుమును గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు మెస్సైనందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు సర్వశక్తిమంతుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. ఆమెన్ అంటే ఆ విధంగా జరుగునుగాక అని అర్థం. ఇక్కడ మీ చింత యావత్తు ఆయన మీద వేడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న నీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు యాశ్వామెస్సైనందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికు సర్వశక్తిమంతుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూడండి, సర్వశక్తిమంతుడే రెండవ రాకడలో రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా ఆయన పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అని అంటే, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వాడు తిరుగుచూ ఉన్నాడు కనుక వాడు అనేక శ్రమలు కలుగు చేస్తూ ఉన్నాడు కనుక వాడిని జయించడానికి, అనగా అపవాదిని జయించడానికి, మరణాన్ని జయించడానికి, అపవాది అనగా మరణం, సాతానుడు అనగా మరణం, వాడిని జయించడానికి ఆయన వచ్చి పూర్ణులుగా చేసి ఆ తర్వాత ఆయన స్థిరపరిచి బలపరుస్తాడు. ఎవరైతే పూర్ణులుగా ఉంటారో, స్థిరంగా లేకపోతే స్థిరపరచబడతారో, బలపరచబడతారో ఆయన చేత, వారు మాత్రమే ఆ మరణము అనబడినటువంటి సాతానుని జయిస్తారు తప్ప అందరూ జయించలేరు. అందువల్ల మనల్ని, అందుకని ఈ యొక్క 7వ ఉరుము మరణమును గురించి లేకపోతే మరణాన్ని జయించడాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి స్వరం 7వ ఉరుము అంటే మరణమును జయించడం, దాని గురించి మాట్లాడుతున్నదే 7వ ఉరుము. అపవాదిని జయించడమే మరణాన్ని జయించడం. కాబట్టి కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. ఈ 7వ ఉరుము చాలా ప్రాముఖ్యమైనది. మిగతావి ప్రాముఖ్యమైనవనే కాదు, అవి బయలుపాటుకు విషయాలు మనం చూస్తూ వచ్చాము. 6 ఉరుముల్లో ప్రాముఖ్యమైనవి, 7వ ఉరుము కూడా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ మరణాన్ని జయించుట అనేది
ఇక్కడ జరుగుతూ ఉంది. ఆయన మరణమును జయించడాన్ని గురించి మాట్లాడతాం. ఎవరైనా ఎత్తబడాలి అని అంటే పైకి కొనుకోబడాలంటే మరణాన్ని జయించిన వారు కొనుకోబడతారు తప్ప మరణాన్ని జయించని వారు కొనుకోబడరు. మరణాన్ని జయిస్తేనే కొనుకోబడతారు. మరణాన్ని జయించకపోతే అంటే సాతానుని జయిస్తేనే కొనుకోబడతారు తప్ప సాతానుని జయించకపోతే కొనుకోబడరు. మెస్సయ్య కూడా ఆయన అపవాదిని జయించాడు. సాతానుని ఆయన ఏం చేశాడు చెప్పండి? జయించాడు. ఆయన మరణము అనగా సాతాను వాడిని జయించాడు. మీరు లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో అక్కడ ఈ సాతానుడు గర్జించు సింహములే మెస్సయ్యను మృంగవల్లని వాడు అక్కడికి వచ్చాడు. చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయం చదువమ్మా మొదటి నుండి. యావే పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములు నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు సర్వశక్తిమంతుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు మెస్సయ్య మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించుడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, మెస్సయ్య ఇక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడు. ఆయన ఇక్కడ స్థిరమైన వాడుగా ఉన్నట్టుగాను బలపరచబడిన వాడుగా ఉన్నట్టుగాను మనం ఆయన ఇక్కడ మనం కనుగొంటాం. ఆయన నామమున హల్లెలూయా. అపవాది గర్జించు సింహం వలె ఈయన్ని మృంగాలని ఈయన దగ్గరకు వచ్చాడు. అయితే సర్వశక్తిమంతుడు లేకపోతే మెస్సయ్య ఆయన పూర్ణుడుగాను స్థిరముగాను బలపరచబడిన వాడుగాను ఉన్నాడు. కాబట్టి అపవాది యొక్క తంత్రములను లేకపోతే వాడి ఆలోచనలు వాడు తీసుకొచ్చే వాటినన్నిటి కూడా ఆయన ఎదిరించాడు. వాక్య వ్యతిరేకమైనటువంటి వాటన్నిటిని కూడా ఆ యొక్క స్థిరత్వమును బలపరచబడమును పూర్ణమును అతను ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి అందుకని బైబిల్ అందరి విశ్వాసం ముందు మీరు స్థిరులై వారిని ఎదిరించుడను. కాబట్టి ఇక్కడ ఆయన ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు. ఒక స్థిరత్వము కలిగి ఉన్నాడు. ఆయన ఏ విధమైన సందేహము అనుమానము అవిశ్వాసము ఆయనలో ఏమీ లేవు. ఆయన లేఖనములను బట్టి ఆయన బాప్తిజం పొంది ఒడ్డుకొచ్చాడు. ఆ లేఖనాల నెరవేర్పును బట్టి ఆయన బలపరచబడిన వాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా బలపరచబడిన వాడుగా ఉన్నాడు కనుక అపవాది తీసుకొని వచ్చేటువంటి వాడికి, ఎందుకంటే అపవాదికి తెలుసు, వాడికి అన్నీ తెలుసు. ఇక అర్థం, వాడు రక్షించలేడు కానీ వాడికి అన్నీ కూడా తెలుసు. మెస్సయ్య ఆకలితో ఉన్నాడనే విషయము వాడికి తెలుసు. అయితే అపవాది ఎప్పుడు కూడా శరీర సంబంధమైనవి, బైబిల్లో రాయబడిన రోమిలు రాసిన పత్రికలో శరీరానుసారమైన మనస్సే మరణము, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారని బైబిల్లో రాయబడింది. కాబట్టి శరీరానుసారమైన మనసు మరణము అని, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఇది ఒకదానికి ఒకటి విరోధంగా ఉంటుందని బైబిల్లో. కాబట్టి వీడు సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడనంటే, వాడు లోక సంబంధమైన వాడిని తీసుకొస్తాడు, వాడి లోకాన్ని తీసుకొస్తాడు. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా వాక్యాన్ని తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తే చెప్పండి, వాక్యాన్ని.
ఇక్కడ సాతాను తీసుకొచ్చినటువంటి దానిని ఇక్కడ పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా ఎదిరిస్తాడు. అందుకనే ఇక్కడ సాతాను తీసుకొని వచ్చేటువంటిది అది వాక్య వ్యతిరేకమైనటువంటిది, అది మరణమైతే వాక్యమేమైనదనండి, జీవమైనది. వాక్యమేమైనది చెప్పండి, జీవము. అందుకనే ఇక్కడ అపవాది ఏమంటున్నాడనండి, ఈ రాయి రొట్టెక్కునట్లు చెప్పుమని ఆయనతో చెప్పాను. అంటే నువ్వు ఇప్పుడు ఆకలి కొని ఉన్నావు కదా, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, మరి ఆకలి తీరాలని అంటే, ఎందుకంటే వాడు శరీర సంబంధంగా మాట్లాడతాడు, శరీరాన్ని గురించి చెప్తున్నాడు అతను. మనుషుడు బ్రతకాలంటే ఏముండాలి చెప్పండి, శరీరంలో ఉండాలి. బ్రతకాలంటే ఆహారం ఉండాలి. అది వాస్తవం అన్నట్టుగానే ఉంటుంది, మనకి బాగానే చెప్పాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ వాస్తవానికి లోపల ఉన్నటువంటి ఆ యొక్క అంతరంగ పురుషుడు ఉన్నాడే, ఆ పురుషుడికి కావలసింది ఏమిటి చెప్పండి, వాక్యం. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన ఏమన్నాడండి, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించుడని వ్రాయబడింది. ఇంకొన్ని సందర్భాలు వాక్యం వల్ల జీవిస్తాడు. వాక్యం వల్ల మనం ఏం చేస్తాం చెప్పండి, ఈ యొక్క రొట్టె వల్ల ఈ శరీరం బ్రతకొచ్చు, జీవిస్తుంది. కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ జీవి లేకపోతే ఒక వ్యక్తి లేకపోతే అంతరంగ పురుషుడు, ఒక విశ్వాసి, అతడు జీవించే దేన్ని బట్టి అనండి, వాక్యాన్ని బట్టి జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మనం ఇక్కడ కూడి ఉన్నామనంటే ఏ ఆహారం కోసం కూడి ఉన్నాం చెప్పండి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరలోక సంబంధమైన మన్నా కొరకు మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాతానుడేమో ఈ లోక సంబంధమైన దాన్ని తీసుకొస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ ఏం చేసి చెప్పండి, వాక్యము ద్వారా జీవిస్తాడు. మరి మరణాన్ని జయించైనా జీవించాలంటే వాక్యము ద్వారానే. పునరుద్ధానం చెంది దేనివల్ల చెప్పండి, మనిషి వాక్యము ద్వారానే. ఈ లోకంలో కూడా మనుషులు ఆహారం తింటారు, చనిపోతారు, నీతి శిక్షకు వెళ్ళిపోతారు. కానీ మనము ఈ లోకంలో ఆహారం తిన్నప్పుడు శరీరం కోసము, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం ద్వారా మనం జీవిస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైన ఆహారం ద్వారా లోపల విశ్వాస అనే వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. ఈ శరీరమేమో మామూలు ఆహారం వలన జీవిస్తూ ఉంటుంది ఈ శరీరం. కానీ ఆ లోపల నుండి ఆ యొక్క విశ్వాసకి ఏం కావాలి చెప్పండి, ఆ వధువుకి ఏం కావాలి చెప్పండి, ఆత్మ సంబంధమైన ఆహారము కావాలి. అందుకనే ఆయన ఏం చేశాడండి, ఆత్మ సంబంధంగా మాట్లాడాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ వాక్యం వలన జీవిస్తాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒకసారి వచ్చారు. 3వ వచనం నుండి చదువమ్మా. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు సర్వశక్తిమంతుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెనగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ సర్వశక్తిమంతుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్లను జీవించును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని. కాబట్టి ఇక్కడ రొట్టె వల్ల మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఉన్న ఈ ఆహారం వల్లే కాకుండా సర్వశక్తిమంతు నుండి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనము జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ మాట పట్టుకున్నాడో, ఆ మాట చెప్పాడో, అప్పుడు అపవాది వాడు మరణాన్ని అనగా శరీరానుసారమైన తీసుకొస్తాడు. అంటే మనుష్యుడు ఈ యొక్క ఆ రొట్టె వల్లనే మాత్రమే బ్రతుకుతాడు అన్నట్టు. కానీ మెస్సియా చెప్పాడని రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ వాక్యం వల్ల, సాధారణంగా సర్వశక్తిమంతుని మాట వల్ల వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని చెప్పి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే జీవము మరణాన్ని మింగివేసింది. వాక్యము సాతానుని యొక్క ఆలోచనను
ఏం చేసింది చెప్పండి? జయించింది. జీవము మరణాన్ని జయించింది. అందుకు వాక్యము ద్వారానే సాతాను తీసుకొచ్చేటువంటి మరణకరమైనటువంటి ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆజ్ఞ అతిక్రమింపు చేయు వాక్య వ్యతిరేకమైనటువంటి దాన్ని వాడు చెప్పేటప్పుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ వాక్యం వల్ల కూడా జీవిస్తాడు కదా అంటలేదు. వాడు రొట్టె వల్ల మాత్రమే మాట్లాడుతున్నాడు. ఈ రాయి రొట్టెగునట్లు. కాబట్టి ఇక్కడ వాడు తీసుకుని వచ్చే మరణకరమైనటువంటి ప్రతి దానిని కూడా వాక్యము ద్వారా ఈయన ఎదిరిస్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ జీవం ఏం చేస్తుందంటే మరణాన్ని మింగివేస్తుంది, లేకపోతే మరణాన్ని జయిస్తూ ఉంది. ఇదే ఏడవ ఉరుమైనది. ఆయన ఏడవ ఉరుములు ఏం జరుగుతూ ఉన్నదనంటే విజయమందు మరణము మింగివేయబడతా ఉంది. ఎందుకంటే వాక్యమే విజయమైనది. అందుకనే మత్స్యమైన శరీరము జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసం దీనిపైన ధరించుకున్న వాళ్ళని బైబిల్లో రాయబడి ఉంటుంది. జీవము చేత మత్స్యమైనది మృంగివేయబడవాలి. కానీ అక్కడ అపవాది ఆయన మిరంగాలను తెచ్చాడు. నిజమే భలే చెప్పావు, నిజమే నా ఆకలిని గమనించి భలే చెప్పావు అని అనలేదు. ఆయన ఏమన్నాడు చెప్పండి? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ సర్వశక్తిమంతుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించునని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అపవాది ఏమైపోయాడు చెప్పండి? అపవాది ఏమైపోయాడు చెప్పండి? ఓడిపోయాడు. అపవాది ఏమైపోయాడు చెప్పండి? మెస్సయ్య అది అపవాది చెప్పినట్టు చేశాడు అనుకోండి, నిజమే కదా అని ఆ రాళ్ళు రొట్టెలగునట్లు పలికాడు అనుకోండి, ఆ రాళ్ళు రొట్టెలైపోయినాయి అనుకోండి, వాటిని భుజించాడు అనుకోండి, అప్పుడు అపవాదికి లోబడినట్టే. అక్కడ మరణము జయించినట్లే, సాతాను మిరిగివేసినట్లే. కానీ అక్కడ సాతాను మృంగకుండా ఆయన ఏం చేశాడనండి? మరణాన్ని జయించాడు. అందుకని వాడు ఎప్పుడు కూడా లోక సంబంధంగా మాట్లాడతాడు, లోక సంబంధమైన వాడిని తీసుకుంటాడు. ఇక్కడ మెస్సయ్య ఏం చేశాడు చెప్పండి? వాక్యము ద్వారా వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. వాక్యముతో అపవాదిని ఎదిరించాడు. ఏదోనులో ఆదాము అవ్వలు అపవాది తీసుకొచ్చిన మాటని వీళ్ళు ఎదిరించలేదు. ఆ మరణాన్ని వాళ్ళు ఎదిరించలేదు. అందుకని మరణం ఏం చేసిందంటే ఆదాము అవ్వల్ని మిరిగివేసింది. కానీ ఇక్కడ అయినట్లయితే ఆదాము వంటి వాడు కాదు ఈయన. అందుకని మొదటి ఆదాము అతడు నేల మట్టి నుండి తీయబడినవాడు, ఈయనైతే పరలోకం నుండి వచ్చినవాడు ఆయన. అందుకే నేను పైనుండి వాడును, మీరు క్రిందుండి వాడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఆలోచన చేయండి, నేను పైనుండి వాడును, మీరు క్రిందుండి వాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? జీవము అనగా వాక్యము మరణాన్ని మింగివేసింది. జీవము మరణాన్ని మింగివేసింది. అలా మింగివేసినప్పుడే అమర్త్యతను ధరించుకున్నట్లు లెక్క. ఆ నిత్య నివాసాన్ని ధరించుకుంటారు, లేకపోతే ఆ నిత్య నివాసాన్ని ధరించుకోలేరు. కనుక తర్వాత మరలా రెండవసారి చూడమ్మా, లోకాసు వార్త 4వ అధ్యాయంలో, లోకాసు వార్త 4వ అధ్యాయంలో అప్పుడు అపవాది ఆయన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు రాజ్యముల మహిమయు నీకెత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో ఈ యొక్క 4వ అధ్యాయంలో చెప్తున్నాను. ఈ 4వ అధ్యాయంలో 5వ వచనం ఏమని చెప్పండి? అపవాది ఆయన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యమును వాటి యొక్క మహిమను ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇస్తాను, ఇవన్నీ నాకు అప్పగించబడ్డాయి, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వాళ్ళకి ఇస్తుంటాను,
కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీకు తగునని ఆయనతో చెప్పెను. చూడండి, అపవాది ఏం చేశాడనంటే ఆయన్ను తీసుకొని పోయి భూలోక రాజ్యములు అంటే ఇప్పుడున్నటువంటి అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని చూపించాడు. ఒక రాజ్యమునే కాదు, ఆయన కాలంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ చూపించాడు. అక్కడ ఆయన కాలంలో ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం కావచ్చు, లేకపోతే ఇంకా ఏవో రాజ్యాలు ఉండొచ్చు. అన్ని రాజ్యాలను చూపించి ఒక నిమిషం చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యం మహిమయు నీకు ఇస్తాను అంటే, నువ్వు నాకు మొక్కావనుకో ప్రపంచంలో అధికారం అంతా నీదే. ఇక నేను ఖాళీగా ఉండిపోతాను, ఇక నేనే అధికారం చేయను. ఈ రాజ్యముల మహిమంతా నీకు ఇచ్చేస్తాను. ఇక ఈ రాజ్యాలన్నీ నీయే. నీవు నాకు మొక్కితే ఇదంతా నీదైపోద్ది. ఎందుకనంటే నేను ఎవరికి ఇవ్వగోరుతానో వాళ్ళకి ఇస్తాను, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాను. నాకు ఈ అధికారం ఉంది, ఇదంతా నాది. నీవు నాకు మొక్కితే ఇదంతా నీదే అయిపోద్ది అని చెప్పాడు. మొత్తాన్ని లోకరాజ్యాల మహిమని అన్ని. అందుకని సాతాను ఎప్పుడు లోక సంబంధమైన వాటిని తీసుకొస్తాడు. ఆ విధంగా మెస్సైని మిరంగాలని చూస్తున్నాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆహా, సూపర్, మంచి అవకాశం వచ్చింది, ఎవరికి లేని అవకాశం నాకు వచ్చింది, నేను చాలా ధన్యుడిని, ఆశీర్వదించబడిన వాడిని, సూపర్, ఈ రాజ్య అధికారం అంతా నాదే అయిపోద్ది, ఈ రాజ్యంలో మహిమ అంతా నాదే అయిపోద్ది అని ఇప్పుడు మనుషులైతే చక్కగా సాతానుడికి సాష్టాంగ పడిపోతారు. ఈనాడు మత్స్యాల సంఘాలని కూడా అన్నీ ఆ విధంగా సాష్టాంగ పడిపోయాయి కాబట్టి అవి గొప్పగా వర్ధిల్లుతూ ఉన్నాయి. లోకరీతిగా అద్భుతంగా గొప్పగా మహిమతో ఉన్నాయి అవి లోకరీతిగా. కానీ ఆయన అయినట్లయితే భలే అవకాశం దొరికింది. ఇంకా శిలువ బాధలు తప్పిపోతాయి, ముళ్ళ కిరీటం తప్పిపోద్ది, పిడిగుద్దులు తప్పిపోతాయి, ఉమ్మి వేయించుకోవడము, ఇజ్రాయేల్ అందరూ కూడా బయలుజెబులు దయ్యం పట్టిన వాడని ఎలాగెలా పిలిపించుకోవడము, ఇవన్నీ తప్పిపోతాయి. హ్యాపీగా సంతోషంగా ప్రపంచానికి నేను ఒక రాజుని అనిపించుకోవచ్చు, ఈ రాజ్యాలని కూడా నా చేతిలో ఉన్నాయని అనిపించుకోవచ్చు, గొప్ప పేరు పొందుకోవచ్చు అని మొక్కలా ఆయనకి. నీకులాగా పనికి మళ్ళా లోకంలో మనుషుల్లాగా పనికి మళ్ళా ఆలోచన చేయలా. ఆయన ఏం చేశాడు చెప్పండి? వాక్యమును తీసుకున్నాడు ఆయన. ఏం రాయబడిందో చూడండి అక్కడ, తర్వాత చదువమ్మా. ఆయన మాత్రమే నీ సర్వశక్తిమంతుడైన యావేకు మొక్కి ఆయనకు మాత్రమే సేవించవలని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, గర్జించి సింహలే మృంగుదునా అని ఆ యొక్క అపవాది ఆ లోకరాజ్యం మహిమ ఇవన్నీ చూపించినప్పుడు మెస్సీ ఏం చెప్పండి? వాక్యమును పట్టుకున్నాడు. అపవాదిని జయించాలంటే, నీ విజయం పొందాలంటే, మరణాన్ని జయించాలంటే వాక్యాన్నే పట్టుకోవాలి తప్ప మరి దేన్ని పట్టుకోకూడదు. అప్పుడు ఆ సమయంలో ఆయన ఏం చేశాడు చెప్పండి? వాక్యమును పట్టుకున్నాడు. వాక్యమును పట్టుకుని ఆయనకే మొక్కవలసి ఉన్నదని చెప్పాడు తప్ప అపవాదికి ముడుక్కి పెద్ద ప్రపంచ అధినేత అవ్వలేదు ఆయన. ప్రపంచ రాజ్యాలన్నిటి కూడా రాజు అవ్వలేదు ఆయన. వాక్యమును పట్టుకున్నాడు, జీవాన్ని పట్టుకున్నాడు. అందువల్ల అక్కడ అపవాది ఏమైపోయాడు చెప్పండి? జీవము చేత మర్త్యమైనటువంటి లోకము మిరిగివేయబడింది. ఆయన విజయమందు మరణము మిరిగివేయబడింది. అది ఆత్మీయంగా జరిగింది. ఆ విధంగా విజయమందు మరణము అనగా అపవాది. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా ఆజ్ఞ అతిక్రమింపు చేయడానికే వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఆడు మరణము వాడు. అక్కడ కూడా ఆయనకే మొక్కవలసి ఉన్నదనే ఆజ్ఞను తప్పించి ఆయనకి అపవాది తనకు మొక్కేలాగా చేసుకోవాలని చూసేవాడు. అంటే ఆయన వాక్యాన్ని మీరేలాగా చేయాలని చూసాడు వాడు. అందువల్ల ఆజ్ఞాతిక్రమే పాపం చేత మరణము. కాబట్టి వాడి యొక్క ఆజ్ఞ అతిక్రమం చేసే ఆ మరణము నుండి ఆ మరణాన్ని ఈయన వాక్యమే చేత జయించాడు. విజయమందు ఏమైపోయింది చెప్పండి? మరణము రింగివేయబడింది. వాక్యాన్ని ద్వారా అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క మాటలని, అపవాది యొక్క క్రియలని ఎదిరించి వాక్యం మీద ఆయన నిలవబడ్డాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ చూడండి, ఆయన స్థిరముగా ఉన్నాడు.
అందుకని దేని గురించి ఆయన చింతలు లేవు. ఆయనకి ఏమి తిందురా, ఏమి త్రాగుదురా, అది ఇది చింతలు ఉన్నోళ్ళైతే ఇప్పుడు ఒక రాజు అవ్వాలని ఒక చింత, ఏమండి, ఒక అధికారం అవ్వాలని ఒక చింత, లోకం సుఖంగా బ్రతకాలని ఒక చింత. ఆ చింతలు ఆ బాధలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ అవకాశం వచ్చినప్పుడు దూరిపోతారు. మీకు అర్థమవుతుందండి? కానీ ఆయన చింతలేవి లేవు, విచారాలు ఏమి లేవు, అన్నీ కూడా సర్వశక్తి మంత్రులకు అప్పగించేసి. అందుకనే లోక సంబంధమైన చింతలు లేనటువంటి వ్యక్తిని ఏ వ్యక్తి కూడా, ఏ సాతానుడు కూడా మెరంగలేడు. అందువలన అక్కడ ఆయన అపవాదిని జయించిన వాడుగా, మరణాన్ని జయించిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 3వది చూడండమ్మా. పిమ్మట ఆయనను యెరూషలేముకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు సర్వశక్తిమంతుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు మెస్సయ్య, నీ సర్వశక్తిమంతుడైన మెస్సయ్యను శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అది మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి ఒకసారి రండి అమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి, 5వ వచనం నుండి మీరు ఒకసారి చదువు. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు సర్వశక్తిమంతుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు మెస్సయ్య, నీవు మెస్సయ్య సర్వశక్తిమంతుడు అయిన నీ సర్వశక్తిమంతుడు నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని. సరే, అపవాది ఒక ఎత్తైనటువంటి లేకపోతే ఒక పట్టణానికి తీసుకుని పోయి, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి సర్వశక్తిమంతుని లేకపోతే దేవాలయపు శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు సర్వశక్తిమంతుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు, నిన్ను కాపాడుతారు అన్నప్పుడు మెస్సయ్య ఏమన్నాడండి, నీ సర్వశక్తిమంతుడైనటువంటి యావేను నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని చెప్పాడు ఆయన నా మనసులో. అంటే అపవాది తీసుకొని వచ్చే వాటికి ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి, వాక్యము ద్వారా జవాబిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని పట్టుకుంటున్నాడు. ప్రతి విషయంలో వాక్యం మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం మీద ఆధారపడడం వల్ల ఆ అపవాది వేసే అగ్ని బాణములు వంటి వాటన్నిటిని కూడా ఈయన స్థిరముగాను బలముగాను పూర్ణముగాను అపవాది యొక్క మెంగవల్ని గర్జించుడు, ఆ గర్జనను లేకపోతే వాడి మాటల్ని ఆయన ఎదిరిస్తూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత మీరు లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనంలో మీరు ఒకసారి అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన్ని విడిచిపోయాను. అప్పుడు మెస్సయ్య ఆత్మ బలముతో గలీలకు తిరిగి వెళ్ళెను. ఆయన గురించిన సమాచారం ఆ ప్రదేశం అంతటను వ్యాపించెను. చూడండి, ఇక్కడ అప్పుడు అపవాది రకరకాలుగా ప్రయత్నం చేశాడు, శోధించాడు. రకరకాలుగా శోధించినప్పటికీ ఈయన వాక్యాన్ని పట్టుకున్నాడు. యోబును కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి, సాతానుడు ఏం చేశాడు చెప్పండి, శోధించాడు. యోబును కూడా శోధించినప్పుడు యోబు ఏం చేశాడనండి, వాక్యాన్ని పట్టుకున్నాడు. ఆయన మనిషి హల్లెలూయా. యోబు ఏం చేశాడు, వాక్యాన్ని పట్టుకున్నాడు. వాడు
యోబు యొక్క భార్య ద్వారా శోధించాడు. ఎందుకు ఇంత బ్రతికావు, ఇంత పేరు తెచ్చుకొని, ఇంత ఆస్తి ఉండేది, అదంతా మొత్తం పోయింది, ఇంకెందుకు నువ్వు ఆయన దూషించి మరణము గమ్ము అంటే అప్పుడు యోబు ఏమంటాడు చెప్పండి? నిజమే, నీ అంత తెలివి నాకు లేదు, నా భార్య చాలా తెలివైంది, నాకంటే చాలా తెలివైంది, చక్కగా నాకు మంచి సలహాలు ఇచ్చి చాలా ఇస్తుంది, లేకపోతే నాకే అవన్నీ తట్టలేదు, నువ్వు చాలా తెలివైందని అని అనుకోలా, ఉప్పొంగిపోలా. ఏమన్నాడు చెప్పండి? యావే ఇచ్చిను, యావే తీసుకుని ఆయనకే మహిమ కలుగును కాక. మనము ఏమంటాడు? యావే ఇచ్చెను, యావే తీసుకొనిను ఆయనకే మహిమ కలుగును కాక. మనం ఆయన వల్ల మేలే అనుభవించదగుదమా? ఆయన కోసం మనం కీడెందుకు అనుభవించకూడదు? అక్కడ ఏం చేశాడు చెప్పండి? అపవాది యోబు భార్య ద్వారా శోధించాడు. ఇక్కడ సర్పం ద్వారా రకరకాలుగా వాడు శోధించాడు, ఏదోనులో వాటన్నిటిలో. కానీ ఇక్కడ ఆ భార్య ద్వారా శోధించినప్పుడు అక్కడ ఆయన ఏం చేశాడనంటే జవాబు చెప్పాడు. అప్పుడు అపవాది ఏమైపోయాడు? లేకపోతే నోరు మూసాడు. అందువలన ప్రియులారా, విజయమందు మరణం మృంగివేయబడడం అంటే అపవాది యొక్క మాటలను, అపవాది యొక్క తీసుకొచ్చేటువంటి ఆ యొక్క తలంపులని యోబు ఎలా జయించాడు, మెస్సి ఎలా జయించాడు, వాడు హృదయంలో తీసుకొచ్చి పెడతాడు, బయట కాదు. వాటన్నిటిని జయించడాన్ని గురించి మాట్లాడేది 7వ ఉరుమైనది ఆయన. ఇక్కడ అపవాది ఏం చేశాడు చెప్పండి? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈయన్ని నేను ఇప్పుడు ఏదో ఒక మామిడి టెంక్ ఉందనుకోండి, గేదో లేకపోతే ఇంకో జంతువు వచ్చి దాన్ని ప్రయత్నం చేస్తుంది, నమలడానికి ప్రయత్నం చేస్తే అది పగలకపోయేటప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అలాగే సాతానుడు ఏం చేశాడంటే తనకు లోబరుచుకోవాలని రకరకాలుగా ప్రయత్నం చేశాడు సాతానుడు. అతడు వలగాక వాడు ఏం చేశాడు చెప్పండి? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టేసాడు. అప్పుడు ఆయన ఆత్మ బలముతో, అందుకని ఆయన పూర్ణుడుగా ఉన్నాడు, ఆత్మ విషయంలో పూర్ణుడుగా ఉన్నాడు, అక్కడ స్థిరముగా ఉన్నాడు, ఆత్మ బలము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుక, బలము కలిగిన ఆయనగా ఉన్నాడు కనుక అపవాది ఏం చేయలేకపోతే చెప్పండి? రకరకాలుగా ఆయన్ని లోకరీతిగా పడగొట్టాలని చూశాడు. రకరకాల ఆపేక్షలు కలుగు చేసి, రకరకాల ఆశలు కలుగు చేసి ఆయన్ని హెచ్చించి, ఇదిగో నువ్వు దేవాలయ శిఖరము తీసుకెళ్ళి ఇక్కడ నుండి దూకు, ఆ దూతలు నిన్ను కాపాడుతారు అని ఆ విధంగా కూడా మాట్లాడి ఆయన ఏదో విధంగా ఆయన మిరంగాలని చూశాడు. కానీ ఆయన వాక్యము ద్వారా అపవాది యొక్క తంత్రాలను ఏం చేశాడంటే ఎదిరించాయి, జీవం మర్జ్యమైన వాటిని మింగివేసి విజయం ముందు ఏమైపోయింది చెప్పండి? మరణము. ఇక్కడ అపవాదిని జయించాడు కాబట్టే ఆయన కల్వరి శిలువలో ఆయన వేలాడదీసి పాతి పెట్టిన తరువాత మరణము నుండి ఆయన తిరిగి లేచాడు. ఆయన హల్లెలూయా. అపవాదిని జయించడం అనేది జరిగింది కనుక సువార్త విషయంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ జరిగిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన అపవాదిని జయించిన వాడుగా కనబడ్డాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఆత్మ బలముతో ఉన్నాడు. అపవాది ఆయన ఏం చేయలేక విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక అపవాది ఆయన వదిలివేసి వెళ్ళిపోతే ఆయన సువార్త ప్రకటించడమే కాదు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ జరిగించిన తర్వాత ఆయన సిలువ వేయబడిన తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అంటే ఇక్కడ అపవాదిని జయించాడు కనుకని ఆలోచనలు అపవాది తీసుకొచ్చేటువంటి వాటిని జయించాడు కాబట్టి ఇక్కడ శరీరం అనేటువంటిది మరణించకుండా అది మరలా తిరిగి లేచింది. ఆయన అంటే మరణించిన శరీరము, అది దాన్ని నిద్ర అంటారు. దాన్ని మరణాన్ని ఏమంటారు చెప్పండి? నిద్ర. ఈ శరీరము, గాయములతో ఉన్న శరీరము, ముళ్ళ కిరీటం గుచ్చబడినప్పుడు ఆ ముళ్ళు దిగిపోయే ఆ శరీరము ఆ యొక్క తలలోకి, ఆ శరీరము మరలా మహిమ శరీరంతో తిరిగి లేచిందంటే దాని కారణం ఇక్కడ అపవాదిని ఆయన జయించాడు. ఈ మరణాన్ని జయించాడు ఆయన. అందుకనే శరీర సంబంధమైన మరణం ఉన్నది, ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది. ఆత్మ సంబంధమైన మరణాన్ని జయిస్తేనే శరీర సంబంధమైన మరణాన్ని జయిస్తారు. ఆత్మ సంబంధమైన మరణం అంటే ఏమిటి? లోకం.
ఆ లోకాన్నే సాతానుడు వాడే లోకం అనగా సాతాను అనగా ఒకటే. వాడు తీసుకొచ్చినటువంటి ఆ లోకాన్ని, ఆ మరణాన్ని మెస్సియా జయించాడు. కాబట్టి ఇక్కడ కూడా మరణమును జయించి సమాధిలో ఆయన తిరిగి లేచాడు. ఈ శరీరం కూడా ఈ మరణించే ఈ శరీరం మార్పు చెంది పైకెత్తబడాలంటే నీవు కూడా మరణాన్ని అనగా అపవాదిని నువ్వేం చేయాలి చెప్పండి? జయించాలి. 7 గురుములో జయించుట ఉన్నది. మరణమును జయించడం గురించి మాట్లాడేది 7వ గురుము. కాబట్టి ఇక్కడ అపవాదిని జయించడం కోసము, అందుకనే ఇక్కడ మనము 1 పేతురు రాసిన పత్రికలో మనం చూసాం, గర్జించు సింహముల అపవాది ఎవరిని మింగుదునా అని చెప్పిన తర్వాత ఆయనే వచ్చి మిమ్మల్ని స్థిరపరచును, బలపరచును అంటున్నాడు ఆయన. వాడు ఎప్పుడుండో తిరుగుతూ ఉన్నాడు. వాడు సంఘ శాఖల్లో అనేక మందిని, అలాగే బ్రహ్మం గారి సంఘాలు అనేక మందిని వాడు మింగేసి వాక్య వ్యతిరేకమైన కల్పిత బోధలు తీసుకొచ్చి పెట్టేశాడు. ఇప్పుడు ఆ గర్జించు సింహము ఏదో మత్స్య సంఘాల్లో నుండి వచ్చి నిన్ను గర్జించడం కాదు, బ్రహ్మం గారి సంఘాల్లో నుండి వచ్చి నిన్ను గర్జిస్తూ ఉంటుంది. మీరు గమనించాలి. ఆ బోధలు తీర్థం అనేది అది అపవాది యొక్క గర్జనది. అలాగే క్రీస్తు బ్రహ్మామిడ్స్ ఆ బోధ అపవాది యొక్క గర్జనది. 1963లో 2వ రాకడ సరిపోయింది, స్త్రీ ద్వారా 2వ రాకడ జరుగుతూ ఉంది. అది అపవాది గర్జన, అర్ధరాత్రి కేక, అది అపవాది యొక్క ఆ బోధలు, దుర్బోధలు ఇవన్నీ కూడా. అలాగే రకరకాలుగా లోకరీతిగా ఈ యొక్క లోకాపేక్షలు, లోకాశలు ఇవన్నీ కూడా నీ మీద గర్జిస్తూ ఉన్నాయి అన్నమాట. ప్రతిదీ కూడా ఆపేక్షలతో, ఆలోచనలు, ఆశలు ఇవన్నీ కలుగు చేస్తూ అవి నిన్ను మింగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సెకండ్ కమింగ్లో ఆయన ఏం చెప్పాడనంటే, నేను వచ్చి వాళ్ళని పూర్ణులుగా చేస్తాను, స్థిరపరుస్తాను, బలపరుస్తానని చెప్పాడు. ఆయన నామరిస్తాను. ఇప్పుడు 1995లో ఆయన దిగి వచ్చి ఇప్పుడు ఆయన తన వర్తమానం వల్ల మనం ఏమైపోతున్నాం చెప్పండి? ఇప్పుడు ఆయన్ని పూర్ణులు అవుతున్నాం, మనం ఆత్మపూర్ణులు అవుతున్నాం, ఇంకా స్థిరపరచబడుతున్నాం, స్థిరముగా బలపరచబడ్డాం. ఇప్పుడు మనం ఈ వాక్యము చేత ఈ లేఖనములను బట్టి, ఈ కాలాన్ని బట్టి మనం ఏమైపోయామండి? బలపరచబడ్డాం, స్థిరపరచబడ్డాం. ఇది సత్యము. ఈ వర్తమాన విషయంలో, ఈ కాలం విషయంలో, ఇంకా ఈ యొక్క లేఖనాల విషయంలో, ఈ యొక్క వేకు నక్షత్రాన్ని బట్టి, బయలుపాటుని బట్టి మనకేమొచ్చింది చెప్పండి? ఆత్మపూర్ణమయ్యాం. అన్నిట్లో కూడా ఏమయ్యామో చెప్పండి? మనం పూర్ణంగా ఉన్నాం, బలపరచబడ్డాం, స్థిరపరచబడ్డాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి, ఏ అపవాది సంబంధమైన వ్యక్తి అయినా వచ్చి 1963లోనే జరిగిపోయిందండి, ఇప్పుడు మీ 2వ రాకడ ఇప్పుడు జరుగుతుందని చెప్పడం ఏమిటి? 1963లోనే జరిగిపోయింది, స్త్రీ ద్వారా 2వ రాకడ జరుగుతుంది అని ఎవడైనా అన్నాడు అనుకోండి, మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 26, 28లో ఏముందంటే, తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారు రక్షణ వెంట 2వసారి ఆయన వస్తాడని ఉంది. రోమిలు రాసిన పత్రిక 13, 11, 14లో ఈ విధంగా ఉంది, నిద్ర మేలుకుని వేళలో విశ్వాసమైన రక్షణ సమీపంగా ఉందని ఉంది. కడవరి కాలం ముందు బయలుపరచబడి రక్షణ ఉంది. ఇది ఎప్పుడు నెరవేరునో చెప్పమంటున్నా. అపవాది యొక్క నోరు మూసివేయబడతా ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? వాక్యము ద్వారా నువ్వేం చేస్తున్నావు చెప్పండి? అపవాదిని, వాడి తంత్రములు నీవు ఎదిరిస్తూ ఉంటావు. ఇంకొకడు అంటాడు, అప్పుడే 1900 లేకపోతే బ్రహ్మం గారు వచ్చినప్పుడే బ్రహ్మం గారే 2వ రాకడ, ఆయనే క్రీస్తు అంటాడు ఇంకొకడు. దానిని కూడా ఈ లేఖనముల ద్వారా నువ్వు ఎదిరిస్తూ ఉంటావు. అలాగే ప్రతి విషయంలో కూడా నీవు పూర్ణుడు అయినప్పుడు, స్థిరపరచబడినప్పుడు, వాక్యము చేత బలపరచబడినప్పుడు నీవు అపవాది యొక్క తంత్రములు నీవు ఎదిరించ, అపవాది తీసుకొచ్చేటువంటి ప్రతి దానిని కూడా నువ్వు ఎదిరిస్తూ ఉంటావు. ఆయన మనసు హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఈ యొక్క దుర్బోధల విషయంలో నువ్వు నిలబడడమే కాకుండా, ఎదిరించి నిలబడడమే కాకుండా, అదే విజయమందు మరణాన్ని అంటే మరణపు బోధలు అవన్నీ వాటిని ఎదిరించి లేఖనం మీద నిలబడమే, లేఖనాన్ని విశ్వసించడమే
మరి లేఖన నెరవేర్పును విశ్వసించడమే మన బయలుపరచబడింది లేఖనానికి సరిపోతూ ఉంది, వాక్యానికి సరిపోతూ ఉంది. మనకి ఇవ్వబడిన కళ్ళలు లేఖనానికి సరిపోతూ ఉన్నాయి, వాక్యానికి సరిపోతూ ఉంది. వీటన్నిటిని బట్టి మనము ఇప్పుడు వాక్యమనే జీవము, మనము ఆ యొక్క జీవము చేత మరణాన్ని మనం మృంగివేస్తున్నాం. ఆయన మరణాన్ని ఏం చేస్తుంది చెప్పండి? వాడు అంతేకాకుండా వాడు ఏమి తిందువా, ఏమి త్రాగుదువా, ఈ లోక సంబంధమైన వాడిని నీ దగ్గరకు తీసుకొస్తుంటారు. లోకంలోని వాడిని తీసుకొస్తారు. సాతాను ఎప్పుడు కూడా లోకంలోని వాడిని తీసుకొస్తుంటారు నీ దగ్గరికి. వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు ఎలా కట్టుకున్నారు చూడు, వీళ్ళు ఎలా తింటున్నారు చూడు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు చూడు, వాళ్ళు ఎలా కొనుక్కుంటున్నారు చూడు, ఎలాగని అన్నీ నీ యొక్క భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ భర్త ద్వారా, ఎవరో ఒకరి ద్వారా వాడు తీసుకొస్తూ ఉంటాడు నీ దగ్గరికి. వాడు తీసుకొచ్చినప్పుడు నీవు వాక్యం చేత పూర్ణుడుగా, అంటే వేకొచ్చుకప్పుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని తీసుకొస్తాడు నీ హృదయంలో. అప్పుడు వేకు చుక్క వాక్యం ఏం చెప్తున్నా చెప్పండి? లోకం ఇంకా నాశనం కాబోతూ ఉంది, లోకం మీదకి ఆయన ఉగ్రత రాబోతూ ఉన్నది. లోకం నుండి తప్పించుకునే సమయమే తప్ప ఇంకా మిగతా అన్యుల్లాగా మనం లోకములో ఉన్న వాటిని ప్రేమించే సమయం ఇది కాదు. లోకము సర్వశక్తిమంతుని మూలంగా పుట్టలేదు. లోకమంతా కూడా శరీరేచ్ఛ, నేత్రేచ్ఛ, జీవోడము, ఇది సర్వశక్తిమంతుని వల్ల పుట్టినవి కాదు. ఇది అంతం కాబోతూ ఉన్నది. మనం వీటిని ప్రేమించే కాలం కాదు, కానీ మనం ఎత్తబడే కాలంలో ఉన్నామని. అలాగే ఎవరైనా లోకాన్ని తీసుకొచ్చి మాట్లాడినప్పుడు వాక్యము ద్వారా నువ్వు ఎదిరిస్తుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చూడు ఎంత ధనవంతులయ్యారో, వీళ్ళు చూడు ఎంత ధనవంతులయ్యారో. ఇలాగ ఎవరైనా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో, ఉన్నతమైన వారు అయ్యారో. లోకంలోని వారి గురించి మాట్లాడినప్పుడు, లోకాన్ని కనుక అపవాది తీసుకొచ్చినప్పుడు వాక్యము ద్వారా నువ్వేం చేస్తుంటాడు? వేకూచుక్క వాక్యము ద్వారా అపవాదిని ఆ మరణాన్ని నువ్వు చేయిస్తూ ఉంటావు. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, ఇది ఇక లోకము లోతు సొదమ విడిచిపోయిన దినమున, నోహు ఓడలోనికి వెళ్ళిపోయిన తరువాత జలప్రలయం వచ్చినట్లే, అగ్ని వచ్చినట్లే ఇప్పుడు ఇది నేను తప్పించుకునే సమయం. నేను తప్పించుకునే లోకం మీద ఉగ్రత రాబోతున్నది. కాబట్టి ఈ లోకము నాకొద్దు. అపవాది తీసుకొస్తాడు, ఇదిగో అది చూడు, ఇది చూడు, ఇది చూడు, అది చూడు. నీవు కనుక నేను చెప్పినట్టు చేసినట్లయితే, లేకపోతే నేను చెప్పినట్టు నడిచినట్లయితే, ఆ మనుషుల ప్రకారంగా చేసినట్లయితే ఇది నీదైపోతుంది, అది నీదైపోతుంది, ఇది నీదైపోతుంది, అది నీదైపోతుంది. వీళ్ళందరూ నీ వాళ్ళు అవుతారు, వాళ్ళందరూ నీ వాళ్ళు అవుతారు, ఇదంతా నీదైపోతుంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఆయన వధువు తీసుకున్నది. ఆయన అపవాది మాటలను తీసుకోదు. అదంతా బూడిద కాబోతుందని చెప్తాను. మీకు అర్థమవుతుందండి? నీ దగ్గరికి మెసేజ్ దగ్గరికి తీసుకొని వచ్చినట్లే నీ దగ్గరికి తీసుకొస్తాడు సాతాను. అబ్బా ఆ రాజ్యం చూడు, అబ్బా ఈ పట్టణం చూడు, అబ్బా ఇది చూడు. నువ్వు గనక నాకు మొక్కితే, నేను చెప్పినట్లు చేస్తే ఇదంతా నీదైపోతుంది. కానీ ఆయనకే మొక్కాలి, ఆయన వాక్యానికి లోపడాలి. ఈ చివరి కాలంలో అపవాది ఏం చేస్తుంటే లోకాన్ని తీసుకొస్తుంటాడు. నాకు మొక్కితే ఇదిగో ఈ సుఖాలు అనుభవిస్తావు, ఈ సౌఖ్యాలు దొరుకుతాయి, నువ్వు లోకంలో ఎంతో బాగా బ్రతుకుతావు అని అపవాది నీ దగ్గరికి రకరకాల మాటలు తీసుకొస్తూ ఉంటాడు. కానీ నువ్వేమంటావంటే అంతము వచ్చేసింది, అన్నీ ముగించబడిపోతాయి, ఈ లోక సుఖ భోగాలు సౌఖ్యాలు మొత్తం కూడా నాశనం చేయబడతాయి, ఆయన రాజ్యం రాబోతున్నది. వేకు నక్షత్ర వర్తమానము ద్వారా నీవు ఆ మరణాన్ని నువ్వు జయిస్తూ ఉంటావు, ఆయన లోకాన్ని నువ్వు జయిస్తూ ఉంటావు. వాడు నీ హృదయంలో తీసుకొస్తుంటాడు ప్రతిదీ కూడా. వాక్యము నీ హృదయంలో ఉండి వాడు దానిని ఎదిరిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మరణము ఏమైపోతుంది చెప్పండి? అపవాది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు నీ హృదయంలోకి వచ్చి శోధించడం. అపవాది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే ఇంకా వాడిని నేనేం చేయడు చెప్పండి? ఏమి తింటావా, ఏమి త్రాగుతావా, ఎలా బ్రతుకుతావా, ఏమిటా అని వాడు శోధించడం ఆరంభించాడు అనుకోండి. ఎలా బ్రతుకుతావు, ఏ విధంగా బ్రతుకుతావు, ఏ విధంగా జీవిస్తావని అప్పుడు నువ్వు వాక్యాన్ని పట్టుకుంటావు. ఆయన రాజ్యమునే మొదటగా వెతకవలని వాక్యం చెప్తావు. దాన్ని పట్టుకున్నప్పుడు అపవాది ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను విడిచిపెట్టి, మరణ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అలాగూ ప్రతి విషయములో కూడా అపవాది తీసుకొని వచ్చేటువంటి ప్రతిదానిని కూడా ఈ చివరి కాలంలో
సాతాను తీసుకొచ్చే లోక సంబంధమైన ప్రతిదానిని కూడా వాక్యం ద్వారా నువ్వేం చేస్తున్నావు అండి, ఎదిరిస్తూ ఉంటావు. ఇది చూడు, నువ్వు కనుక అందంగా ఉండాలి, అపవాదం అంటాడు నువ్వు అందంగా ఉండాలి, నువ్వు కొప్పిలా పెట్టుకో, లేకపోతే ఇలాంటి బట్టలు కొనుక్కో, అలాంటి బట్టలు కొనుక్కో, ఇలాంటి డ్రెస్ వేసుకో, లేకపోతే ఇలాంటి జీన్స్ ప్యాంట్లు వేసుకో, లేకపోతే ఈ బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకో, ఇలా వాడు రకరకాల ఆలోచన తీసుకొస్తాడు. అప్పుడు లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా వ్యర్థము, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, అవన్నీ లేఖనాలు మన దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు ఏం చేస్తా, చెప్పండి, వీటన్నిటిని కూడా ఉదయంలో అండి ఎదిరించేస్తానమాట. అప్పుడు ఆశలు, ఆలోచనలు ఇవన్నీ కూడా నీకు పోయి హృదయంలో వాక్యం నిలబడదు. అప్పుడు ఎవరైనా వాక్య వ్యతిరేకమైనది అపవాది హృదయంలో తీసుకొచ్చినప్పుడు దాన్ని చేయించాలనంటే ఏముండాలి చెప్పండి? వాక్యాన్ని ఏముండాలనంటే పూర్ణులవ్వడము, స్థిరపరచబడము, బలపరచబడము. ఇప్పుడు 3 యూదులు ఉన్నారు. ఆ 3 యూదులు మీరు గమనించండి, అక్కడ రాజు అంటున్నాడు, మీరు కనుక ప్రతిమ ముక్కారనుకోనండి మీకు అన్నీ ఇచ్చేస్తాం, మీకు ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కరువులు లేకుండా, ఏ కష్టాలు లేకుండా ఈ బ్రహ్మాండంగా మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాం, మీకు ఏ లోటు రానిచ్చేయం, అన్నీ బ్రహ్మాండంగా మీకు చేసేస్తాం, మీకు ఏ ఇబ్బంది ఉంటుందో. అప్పుడు ఆ గవర్నమెంట్ చెప్పుండొచ్చు, ఆ రాజు చెప్పుండొచ్చు. ఆ విధంగా చూడండి, అపవాది గర్జిస్తూ ఉన్నాడు అనమాట. మీరు ఆ ప్రతిమ మురుక్కితే చాలు, ఆ ప్రతిమ మురుక్కితే చాలు, ఈ రాజ్యంలోని అన్నీ కూడా మీకు అన్నీ అనుభవిస్తారు, మీరు బాగా బ్రతుకుతారు, మీ ప్రాణాలకు ఏమి ఇబ్బంది ఉండదు. అప్పుడు వాక్యం చెప్తా ఉన్నది, ఆయనకి మాత్రమే మొక్కవలసి ఉన్నది, మరి ఎవరికి మొక్కకూడదు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, రాజా మేము సర్వశక్తిమంతుని తప్ప మరి దేనికి కూడా మేము మొక్కము. ఎప్పుడైతే వాళ్ళు చెప్పారు, ఎప్పుడైతే ఆ ప్రతిభ నమస్కరించుకున్న వాళ్ళు నిలబడ్డారు, అప్పుడు విజయమందు మరణము మింగివేయబడింది. ఎప్పుడైతే విజయ మరణం మింగివేయబడిందో వాళ్ళని తీసుకొని వెళ్ళి అగ్నిలో పడవేసినప్పటికి కూడా వాడు చనిపోవట్లేదు. కారణం ఏమిటి? ఆత్మ సంబంధంగా ఇక్కడ మరణాన్ని అపవాదిని జయించారు వీళ్ళు. అందువల్ల అగ్ని కూడా చల్లారిపోయింది, విజయమందు మరణము. అందుకని వారు విజయమందు మరణాన్ని జయించారు వాళ్ళు. అందువల్ల అగ్నిలో పడవేసినప్పుడు కూడా ఆడ శరీరము మరణించలేదు. కారణం ఎందుకంటే మరణాన్ని వాళ్ళు జయించారు, రాజును వాళ్ళు జయించారు. ప్రతిమ నమస్కారం చేయకుండా ఉండడమే వారు జయించడమైనది. ఆయన హల్లెలూయా. దానియేలు ఉన్నాడు, ఒక శాసనాన్ని పుట్టించారు కొంతమంది కొన్నిగాడు, ఒక శాసనాన్ని పుట్టించారు, అది వాక్య వ్యతిరేకమైనటువంటిది. అప్పుడు దానియేలు సర్వశక్తిమంతుడు మాత్రమే, ఆయన వైపు మాత్రమే చేతులెత్తి ఆయన మాత్రమే అడుగుతూ ఉన్నాడు. రాజు ఉన్నప్పటికీ ఎవరిని అడగడం లేదని ఒక శాసనం వచ్చింది, ఆయన మాత్రమే అడుగుతూ ఉన్నాడు. చూడండి, అపవాది ఆ శాసనాన్ని తీసుకొచ్చి దానియేలుని మింగాలని చూశాడు. అర్థమైందా? దానియేలు ఏం చేశాడు చెప్పండి? దాన్ని ఎదిరించి వాక్యం మీద నిలబడ్డాడు. ఆయన హల్లెలూయా. ఇతడు జీవం మీద నిలబడ్డాడు, జీవాన్ని పట్టుకున్నాడు, వాక్యాన్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఇతడు వాక్యాన్ని పట్టుకున్నాడు, జీవం మరణాన్ని మింగివేసింది. అది జీవితంలో జరిగింది. ఎప్పుడైతే జరిగిందో ఆ దానియేలు తీసుకెళ్లి సింహాల గుహలో పడేసినప్పటికీ కూడా ఇతడు ఆల్రెడీ మరణాన్ని జయించాడు కాబట్టి అతడు ఆ సింహాలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. కాబట్టి ఈ సమయం ఏమిటనంటే మరణమును జయించుట సమయం ఇది. మరణం అనగా ఏమిటి చెప్పండి? ఆజ్ఞాతక్రమే పాపమే మరణం. వాక్య వ్యతిరేకమైన ప్రతిదాన్ని కూడా ఇప్పుడు నువ్వు జయించాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆపద దినములో ఉన్నాం మనం. ఇది ఆపద దినము అంటే ప్రమాదకరమైన సమయం ఇది. అపవాదిని జయిస్తే రక్షించబడతాం, అపవాది చేతులను ఓడిపోతే విడిచిపెట్టబడతాం. అందుకని ఆపద దినమందు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు
సర్వాంగ కవచను మీరు ధరించుకోండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక. అలాగే రోమిలకు రాసిన పత్రికలో కూడా యుద్ధోపకరణాలు ధరించుకుందాము అన్నట్టు. యుద్ధోపకరణాలన్నా సర్వాంగ కవచంలోనూ ఒక్కటే. కాబట్టి ఇప్పుడు అపవాదిని నువ్వు ఒక మెస్సి యొక్క సైనికుడుగా, ఒక నిజమైన యొక్క సైనికుడుగా అపవాది యొక్క ప్రతిదానిని కూడా జయించే సమయం ఇది. జయిస్తేనే ఈ శరీరము కూడా ఏమైపోతుంది చెప్పండి. ఈ శరీరము అనగా మహిమ శరీరము ఈ శరీరాన్ని జయించి ఈ మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోతుంది. ఇది జీవితంలో ఆత్మీయ మరణాన్ని నువ్వు జయిస్తేనే అప్పుడు ఈ శరీర మరణాన్ని కూడా విడిచిపెట్టి నువ్వు అమర్చంతో పైకి లేస్తావు. ఇక్కడ కనుక ఈ మరణమనబడి లోకాన్ని, మరణమనే పాపాన్ని కనుక నువ్వు జయించకపోతే ఈ శరీరం అనేటువంటి మరణాన్ని జయించి పైకి వెళ్ళలేదు. అది అవ్వదు. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. బైబిల్లో 20 లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు నుండి కానానికి. ఆ 20 లక్షల మంది బయలుదేరితే అందులో యెహోషువ, కాలేబులు ఉన్నారు. వారు సాతానుడు ఐగుప్తు యొక్క రకరకాల వాటన్నిటిని కూడా ఆలోచనలో వీళ్ళ దగ్గర తీసుకొస్తున్నాడు. 20 లక్షల మంది మీద తీసుకొస్తున్నాడు. ఐగుప్తు అంటే ఆశ పుట్టేలాగా ఆలోచనలోకి తీసుకొస్తుంటే అది జ్ఞాపకం వచ్చినప్పుడు లక్షల మందికి ఏమైపోయిందంటే ఈ అరణ్యములు, ఈ ఇరుకులు, ఇబ్బందులు, ఈ కష్టాలు ఏమిటిదంతా దీనికంటే మనకి ఐగుప్తే బాగుంది అని ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళవాలని ఆలోచన వచ్చేసింది అందరికి కూడా. అంటే ఏం జరిగింది ఎక్కడంటే అపవాది వారికి ఐగుప్తుని గొప్పగా చూపించి ఆలోచనలో ఇదేం బాగుంది, ఇదేం బాగుంది, ఇదేం బాగలేదు, అదేం బాగలేదని ఐగుప్తును గొప్పగా చూపించి మీరు పొరపాటు వచ్చేసారు ఐగుప్తు నుండి బయటికి అని ఆ ఐగుప్తంతో చూపించి అది చేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలనంటే ఐగుప్తు కంటే మాకు గొప్ప కానాను ఉంది అని చెప్పి ఆ కానానుని బట్టి వీళ్ళు ఐగుప్తు యొక్క ఆలోచనలని సాతాను తీసుకొచ్చే ఆలోచన హృదయంలో ఎదిరించాలి. వీళ్ళు ఎదిరించకుండా ఏం చేశారనంటే అపవాది చెప్పింది ఆలకించి అపవాది హృదయంలో తీసుకొచ్చే వాటిని పట్టుకొని మేము కానాను వెళ్ళిపోతాం, మేము ఐగుప్తు వెళ్ళిపోతాం. మీకు అర్థమైందా? అలాగే ఐగుప్తుని ప్రేమించిన వారందరిని కూడా నాశనం చేశాడు. కానీ యెహోషువ, కాలేబులు ఉన్నారు. వారిని కూడా సాతాను శోధించాడు. ఇదంతా అరణ్య మార్గంలో ఎప్పుడు వెళ్తారు ఏంటో, ఇదిగో కానాను అంటున్నాడు, ఎక్కడ తిప్పుతున్నాడు, అరణ్యం అంతా తిప్పుతున్నాడు ఈయన ఈ మోషే. కాబట్టి ఐగుప్తు దేశము మీరు ఉండి వచ్చిన దేశమే, ఇక్కడ కంటే అక్కడే బాగుంది, ఇక్కడ శ్రమల కంటే అక్కడ శ్రమలే కొంచెం బెటర్గా ఉన్నాయి, ఆ ఫరోకి సంబంధించిన వాళ్ళు పెట్టే బాధలు దీనికంటే అదే బెటర్గా ఉంది అని సాతాను రకరకాలుగా శోధించినప్పుడు నిజమే కదా అని వాళ్ళు అనుకొని ఆ యొక్క ఐగుప్తుకు వెళ్ళాలనుకోలేదు. కానీ వాళ్ళు ఏం చేశారనేటి సాతాను శోధించినప్పుడు ఐగుప్తు సంబంధమైన వాటిని తీసుకుని వచ్చి శోధించినప్పుడు వాళ్ళు ఏం చేశారనేటి ఐగుప్తు కంటే కూడా శ్రేష్టమైనది కానాను దేశం ఉంది, మాకు వాగ్దాన భూమి అది. అబ్రాహాముతో ఆయన వాగ్దానం చేశాడు, మేము ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా సరే ఈ అరణ్య మార్గంలో మేము, ఎడారి మార్గంలో మేము ఆయన పెట్టినా పెట్టకపోయినా, మేము చచ్చినా ఎలాగైనా సరే మేము ఇటువైపే వెళతాం తప్ప అటువైపు రామన్నాడు ఆయన. అప్పుడు అపవాది ఏమైపోయాడు చెప్పండి? జయించబడ్డాడా? జయించాడా? ఈ ఇద్దరు చేతులు వాక్యము ద్వారా వాడు జయించబడ్డాడు. ఆయన వీరు జయించారు, యెహోషువ, కాలేబు. వాడు ఓడిపోయి ఆలోచనలో జరుగుతుంది ఆ విధంగా. మీకు అర్థమైందా? సాతాను నీ ధనాపేక్ష తీసుకురావచ్చు హృదయంలోకి. వాడు చూడు, వీళ్ళు చూడు, డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుంది, డబ్బు ఉంటేనే మర్యాద ఉంటుంది, నువ్వు డబ్బు సంపాదించుకోకపోతే ఎలాగా అని హృదయంలో తీసుకుని రావచ్చు. అప్పుడు వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? ఇద్దరు యజమానులకు మీరు దాసులేండి నేరం, ఆయన మాత్రమే సేవించాలి. సిరికిని సర్వశక్తి మంత్రులకు మీరు దాసులై ఉండనేరు. ఆయన వెతికితే అవన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన ఏం చెప్పాడు దాన్ని జరిగిస్తూ ఉంటే ఆయనే వాటిని చూసుకుంటాడు. అందువల్ల మనము లోకంలో అపవాది తీసుకొచ్చే ఆపేక్షలన్నిటిని కూడా మనం ఎదిరించి
నీవు వాక్యం మీద నిలబడుతూ వెళుతూ ఉన్నప్పుడే నీవు మత్స్యమైన దాన్ని, జీవం మత్స్యమైన దాన్ని మింగివేసినట్టే, అమర్చతను ధరించుకున్నట్టే ఆయన. హల్లెలూయా. అప్పుడు ఈ ఆజ్ఞలు పాటించినప్పుడు, అపవాదివన్నీ వాటిని ఎదిరించి ఆజ్ఞలు పాటించినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? విజయమందు మరణము మింగివేయబడింది. ఇది జరిగినప్పుడే నీ హృదయంలో అపవాది మింగివేయబడినప్పుడే, నీ హృదయంలో మత్స్యమైనది మింగివేయబడినప్పుడే, నీ హృదయం నీ వాక్యం మీద నిలబడినప్పుడే ఈ శరీరం మార్పు పొంది పైకి వెళ్ళిపోతుంది తప్ప, నేను ఆమెను బాప్తిజం పొందాను, ఆ సంఘానికి వెళ్తున్నాను, ఈ సంఘానికి వెళ్తున్నాను, అది సత్య సంఘము, అది సువార్త సత్యమైనది అని అభిప్రాయపడి అపవాదిని జయించకపోతే విడిచిపెట్టబడతారు. ఇంకా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు, కానీ మనకి కొంచెం సమయము మనము, ఎందుకంటే లాక్డౌన్ ఇవన్నీ కాబట్టి త్వరలో మనం ముగించుకుందాం. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, మనం ముగింపు సమయంలో ఉన్నాము. అపవాదిని జయించే సమయం ఇది, అపవాదిని జయించే సమయం ఇదే. అలాగా అపవాది తీసుకొచ్చేటువంటి వాటన్నిటిని కూడా జయించాలి, ఎదిరించాలి. ఆ ఎవరు జయించగలుగుతారంటే బలమైనటువంటి వారు, స్థిరపరచబడిన వారు, ఆత్మపూర్ణులు మాత్రమే జయించగలుగుతారు తప్ప ఈ వాక్య విషయంలో ఆ పరిపూర్ణతనందన వారు, స్థిరముగా లేనివారు, బలముగా లేనివారు ఈ అపవాది యొక్క మాటలకి, ఆశలకి, వీటన్నిటికీ కూడా లోక యొక్క వాటన్నిటికి కూడా ఆకర్షించబడి పడిపోతారు. వారు అపవాది చేత జయించబడతారు. అపవాదిని జయించడంగా వీరు ప్రమాదంలో పడిపోతారు, విడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లరా, 7వ స్వరము లేకపోతే 7వ ఉరుము అపవాదిని జయించడం గురించి మాట్లాడతాము. కాబట్టి అపవాదిని జయించే సమయము ఇదే. ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఉన్నాడు అనుకోండి. ఇస్కరియోతు యోధా మెస్సీని వెంబడిస్తున్నటువంటి వాడు, మెస్సీ యొక్క మార్గం నడుస్తున్నాడు, ఆయన బోధన వింటూ ఉన్నాడు. అతడు కూడా బాప్తిజం పొందాడు. కానీ ఒక సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు వచ్చారు. నువ్వు మెస్సీ ఎక్కున్నాడు మాకు అప్పగించినట్లయితే ఇదిగో మీకు ఇంత డబ్బు ఇస్తాం, ఇంత నాణ్యాలు ఇస్తాం అన్నప్పుడు అతడు నిజముగా పరిశుద్ధాత్మ కలిగిన వాడై మెస్సీ యందు స్థిరముగా, బలముగా, పూర్ణముగా ఉన్నట్లయితే మనుష్యుడు ఈ యొక్క డబ్బు వలన కాదు కానీ ఆయన వలన మాత్రమే బ్రతుకుతాడు అని ఆనాడు ఎదిరించేవాడు. మరణాన్ని అతడు జయించాల్సిన దానికి బదులుగా పరిసయ్యులు మరణము వాడు, ఆ మరణము చేత జయించబడ్డాడు అతడు. నీవు ఎప్పుడు కూడా వాక్యపక్షంగా నిలబడి, ఇతడు వాక్యపక్షంగా నిలబడ్డా, వాక్యాన్ని వదిలేసి వాటి కకృతి పడిపోయాడు. మీకు అర్థమైందా? వెండి నాణాలకి లేకపోతే ఆ డబ్బుకి ఏమైపోయాడు చెప్పండి? కకృతి పడిపోయి దీన్ని వదిలేసుకున్నాడు. ఇలా బైబిల్లో చాలామంది ఉన్నారు ఆ విధంగా. బైబిల్లో మనం చూస్తే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి ఆ విధంగా. బైబిల్లో మనము అననీయ సప్పీరాల గురించి మనం చూస్తుంటాం. పిల్లారా, బైబిల్లో మీరు అపోస్తుల కార్యం ఒకసారి మీరు చూడండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 1వ అధ్యాయం కాదు, 5వ అధ్యాయం ఒకసారి చదువు. 5వ అధ్యాయం చదువుదమ్మా. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టిన. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అది అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయమును ఉద్దేశించుకున్నావు?
నువ్వు మనుషులతో కాదు సర్వశక్తిమంతునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణం విడువగా వినిన వారందరికి కూడా మిగులు భయం కలిగను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగిన ఎరుక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అమ్మితమని చెప్పాను. అందుకు పేతురు, యెహోవా యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిపెట్టిన పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. ఆమె వెంటనే అతని యొక్క పాదముల యొక్క పడి ప్రాణం విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చెప్పి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘం ఎంతటికి ఈ సంగతులు నిన్ను వారందరికీ మిగులు భయం కలిగను. చాలా అయినా మనిషి హల్లెలూయా. అందరూ కూడా వాళ్ళు కలిగి ఉన్నటువంటి స్థిరచర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదం దగ్గర పెడుతూ ఉన్నారు. కానీ అన్నయ్య సప్పీరాలు ఏం చేశారు చెప్పండి? ఇద్దరు కూడా కూడబలుక్కొని వారు అమ్మిన దానిలో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చారు. అప్పుడు పేతురు గారు చెప్పారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారు? చూడండి, అక్కడ సాతాను ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధాత్మ 2 పనిచేస్తాయి ఒక వ్యక్తిలో. సాతానుడు, పరిశుద్ధాత్మ ఏం చెప్తుందనంటే, ఇదిగో అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు అమ్మిందంతా కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదం మీద పెడుతున్నారు, మీరు కూడా అదే విధంగా చేయండి అని ఆలోచన ద్వారా పరిశుద్ధాత్మ వారితో మాట్లాడి ఉండొచ్చు. ఒకవైపు సాతాను ఏం చెప్తున్నాడంటే, అందరూ అలాగే చేస్తున్నారులే కాబట్టి ఏదో ఎత్తబడిపోతున్నాం, పరలోకం వెళ్ళిపోతున్నాం అని అలాగే చేస్తున్నారు, ఎందుకు కొంత దాచుకోండి, కొంత తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, రేపు ఏదైనా అవసరానికి ఎప్పటికప్పుడు మీకు ఉపయోగపడుతుంది కదా అని సాతానుడు ఏవో చెప్పాడు. అప్పుడు సాతాను మాటలు వీళ్ళు అనుసరించారు, అంటే అపవాది చేత జయించబడ్డారు. అప్పుడు ఏమైపోయింది చెప్పండి? మరణం వచ్చేసింది, ఉగ్రత వచ్చేసింది వారి మీద. అదే కనుక సర్వశక్తిమంతుడు చెప్పింది. అదే కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేశారండి, వాళ్ళకు ఆ స్థిరాస్తులు అంటే ఏంటంటే ఆ పొలాలు, ఇల్లు లాంటివి. చరాస్తులు అంటే ఒక చోట నుండి ఒక చోట బంగారం కానీ రకరకాల వస్తువులు కానీ ఏమైనా. ఆ చరాస్తులు అంటే ఒక చోట నుండి ఇంకో చోటకు తీసుకుని వెళ్ళేవి. అన్నీ కూడా తీసుకొని వచ్చి అమ్మేశారు. బోల్ డబ్బు వచ్చింది. అప్పుడు సాతాను చెప్పుండొచ్చు, అంతా ఎందుకు అక్కడ ఇచ్చేయడం, అంతా అలా ఇస్తే ఏం బాగుంటుంది, కొంత మీరు దాచుకోండి, కొంత మీరు ఉంచుకోండి, మిగతా సగం తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి అన్నప్పుడు వారు ఏం చేశారనంటే, లేదు, మేము సమస్తమును కూడా అర్పిస్తాం, సమస్తము అక్కడే ఉంచుతాం అని అపవాది యొక్క తంత్రములను మాటలను ఎదిరించి సమస్తము నెరవేర్చారు. అందుకని వారు ఏం చేశారు చెప్పండి? విజయముందు మరణం మిరిగివేయబడింది. ఇక్కడేం జరిగింది చెప్పండి? వారిని మరణం మింగివేసింది, అననీయ సప్పీరాలని. మిగతా వాళ్ళ విషయంలో అయినట్లయితే అపవాది ఓడిపోయాడు. వారిని వీళ్ళ చేత ఏదో కొంత దాచిపెట్టేలాగా చేయాలని ప్రయత్నం చేశాడు. వారు వినలేదు, అపవాది యొక్క మాట వినకుండా సమస్తాన్ని కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టి అపవాది ఓడిపోయాడు. అపవాది ఏం చేస్తాడంటే, వాడి ఉద్దేశం ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని పాటించని కూడా చేయడమే వాడి పని. ఆయన కార్యాన్ని పట్ల నిన్ను జరగనీయకుండా, నిన్ను నెరవేర్చనీయకుండా అడ్డుపడడమే వాడి పని. వాడు పూర్తిగా నెరవేర్చనివాడు వాడు. మీకు అర్థమైందా? అందువల్ల వాడికి కొంత ఆపేక్షను కలుగు చేసి, ఆ ధనాపేక్షను కలుగు చేసి పూర్తిగా ఇవ్వనీయకుండా కొంత దాచుకునేలాగా చేశాడు అపవాది. వారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అందువల్ల మనం ఎప్పుడూ కూడా సర్వశక్తిమంతుని వాక్యం మీద నిలబడినప్పుడు ఆ మరణము నిన్ను విడిచిపోయినట్టు లెక్క. నీ విజయమందు మరణము నువ్వు మింగివేయబడినట్లు లెక్క. నీ జీవితంలో ప్రతి విషయంలో వాక్యం మీద నిలబడాలి. సౌలు కాలంలో మనం చూస్తే సమూయేలు చెప్పాడు, అమాలేకీయులందరిని హతమార్చేయి. సర్వశక్తిమంతుని మాట ఇది, నా మాట కాదు.
నువ్వు ఏది కూడా ఉంచకూడదు అంటే అతడు సరేనని బయలుదేరిన తర్వాత జనులు అడిగారు, ఏ సౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారే, ఇలాగ అమాలేకీయులందరూ కూడా హతమార్చమని సర్వశక్తిమంతుడు చెప్పాడు. అది సమూయేలు చెప్పాడు. అన్నప్పుడు ఎందుకు అలా కాదు, అలా చేస్తే జనులందరూ కూడా అలా కాదు ఇలా కాదు, కొన్ని బలిష్టమైన వాటిని ఉంచుదాం, వాటిని సర్వశక్తిమంతుడు బలి అర్పించి మిగతా వాటిని కూడా చంపేద్దాం అని చెప్పాను. అది సర్వశక్తిమంతుడి మాట కాదు. సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని చేయాలి సౌలు. కానీ జనులకు జడిసి, జనులకు భయపడి ఆ జనులు చెప్పినట్టు నడిచాడు. సర్వశక్తిమంతుడి వాక్యాన్ని పక్కన పెట్టేశాడు. అప్పుడు ఏం జరిగింది? అతనికి మరణం వచ్చేసింది, పరిశుద్ధాత్మ వదిలేసింది, సర్వశక్తిమంతుడు విడిచిపెట్టేశాడు. చాలా భయంకరమైన ఘోరమైన పరిస్థితికి ఒక స్త్రీని ఆశ్రయించాడు. చాలా ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. అదే గనక నిజముగా పరిశుద్ధాత్మ సర్వశక్తిమంతుడు చెప్పిన మాట ప్రకారం అతను నడిచినట్లయితే ఆ సౌలు రాజు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని నేను చేస్తాను. జనులు అన్నారు అలాగా ఇలా కాదు ఇలా కాదు ఇలా, మీరెవరు మాట నేను వినను. సర్వశక్తిమంతుడు అమాలేకీయులందరూ కూడా హతమార్చున్నామని చెప్పాడు కనుక అమాలేకీయులందరూ కూడా నేను హతమారుస్తానంతే. ఆ విధంగా వాక్యం మీద నిలబడినప్పుడు జనులు అతని పక్షంగా నిలిచినా నిలవకపోయినా పర్వాలేదు, వాక్యం మీద నిలబడాలి. అలాగే నిలిచినప్పుడు విజయమందు మరణము మిరిగివేయబడినట్లు, అపవాది మిరిగివేయబడినట్లు లెక్క. కానీ సౌలు జీవితంలో అపవాది ఆ విధంగా మిరిగివేయబడాలి. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో అపవాది రకరకాల ఆలోచనలు నీ హృదయంలో ఎప్పుడు తీసుకొస్తానే ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి తెస్తానే ఉంటాడు నీ హృదయంలోకి. వాక్యం ద్వారా నువ్వు ఏం చేయాలి చెప్పండి? వాడిని ఎదిరించాలి. అలా ఎదిరించాలంటే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ధ్యానించాలి. వాక్యాన్ని మర్చిపోతే ఏ దోనులో అదే జరిగింది. వారు వాక్యాన్ని మర్చిపోయారు. అసలు వాక్యమే జ్ఞాపకం రాలేదు ఆ టైంలో వాళ్ళకి. వాళ్ళ మాటలో పడి సర్పం యొక్క మాటలో పడి నడిచారు వాళ్ళు. చాలామంది అదే పరిస్థితి. ఈ లోక విచారాల వలన ఆలోచనల వలన ఏమైపోతుందంటే వాక్యాన్ని మర్చిపోతాడు. వాక్యం మర్చిపోయి ఎవరొక వ్యక్తి కనబడి అమ్మ మీరు కనుక ఇలాగ చేస్తే అలా ఇస్తారు అలా చేస్తారు అనగానే ఆ వాక్య వ్యతిరేకమైన పర్లేదు. అప్పుడు ఏం చేస్తారు? వాక్యం జ్ఞాపకం రాదు, అప్పుడు వాక్య వ్యతిరేకమైన దాని వైపు వెళ్ళిపోతాం. అది ప్రమాదం. అందువల్ల వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానం చేయాలి. ఈ చివరి కాలంలో అపవాది లోకాన్ని తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి జయించాలి. లోతు యొక్క 2 కుమార్తెలు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సాతానుడు అంటున్నాడు, లోతు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయ్యేది నిజమేనా? అందరు చూడు ఎలా ఉన్నారు, అందరూ ఎలాగా జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. నువ్వేంటయా ఇది అంతం కాబోతుంది, నాశనం కాబోతుందని సొదొమ విడిచి వెళ్ళిపోతున్నావు. మరి నీ ఇల్లు సంగతి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, అక్కడ నువ్వు సంపాదించిన ఆస్తి ఏంటి, ఇవన్నీ వదిలి వెళ్ళిపోతున్నారా మీరు మొత్తం? లోతు భార్య కూడా ఉంది. అపవాది ఆ విధంగా శోధించడం ఆలోచనలు ప్రారంభించాడు. అప్పుడు లోతు అన్నాడు, లేదు దూతలు చెప్పారు అది జరుగుతుంది, ఆయన నమ్మేస్తాను. ఇప్పుడు కనుక నేను సొదొమ గొమొర్రాలో ఉంటే నేను నశిస్తాను, ఇది నశిస్తుంది. సర్వశక్తిమంతుడు దూతలు చెప్పిన మాటని లోతు అతని 2 కుమార్తెలు నమ్మారు. ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా మీరు వెళ్ళండి అనే మాటని ఈ లోతు అతని 2 కుమార్తెలు నమ్మారు. వారు అపవాదిని జయించారు, ఆయన నామమున. హల్లెలూయా. జయమందు మరణము మింగివేయబడి. అదే కనుక లోతు భార్య దగ్గరకు వచ్చేసరికి మా ఆయనకి ఏం తెలీదు, నా కూతురు కూడా ఏం తెలీదు అనుకొని ఆ లోతు భార్య ఏం చేసిందనంటే ఆ యొక్క అపవాది యొక్క మాటల్ని నమ్మింది. స్త్రీ ఎంత త్వరగా నమ్ముతుందో అంత త్వరగా సందేహిస్తుంది. అది స్త్రీ యొక్క, అందుకని స్త్రీ బలహీనమైన ఘటం అంటారు. స్త్రీ ఏమైనా చెప్పండి, బలహీనమైన ఘటం అంటారు. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందనంటే నిజమేమో కాదేమో, ఇదంతా దోతలు, ఇదంతా ఏదో మాయలో పడిపోయేమేమో,
ఈ సొదొమ గొమొర్రా నాశనం కాదేమో, అనవసరంగా ఎంతో కష్టపడి సంపాదించిన అన్ని కూడా మనం అనవసరంగా వదిలి వచ్చేస్తున్నామేమో అని చెప్పి ఆవిడ మనసు మరలా సొదొమ వైపు తిరిగింది. ఎప్పుడైతే అలా తిరిగిందో ఉప్పు స్తంభం వైపు. అపవాది చేత ఏమైపోయింది చెప్పండి? జయించబడి. ఈ విధంగా నీకు అపవాదికి నీకు నీ హృదయంలో పోరాటము నిరంతరము జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు నిరంతరం ఏం చేయాలి చెప్పండి? వాడిని జయిస్తూ ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడు నిన్ను మింగడానికి నీతో వస్తూ ఉంటాడు. సర్వశక్తిమంతుడు కూడా నీతో ఉంటూ ఉంటాడు. ఎప్పుడైతే వాడు నువ్వు ఇలాగ జయిస్తూ ఉంటావో, వాడిని ఎదిరిస్తూ ఉంటావో, ఇక నీ హృదయంలో వాడికి చోటు దొరక్క వాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏ ఆపేక్షలు ఆలోచనకి నీకు రావు. నీవు ప్రార్థనాపరుడుగా మారిపోయి ఉంటావు. ఈ శోధనలు రావు. ఇంకా శోధనలు ఇది ఎలాగా, అది ఎలాగా, అదేంటి, ఇదేంటి, వాడు అవి చూయించి ఈ చూయించి నిన్ను శోధించడం ఉండదు. అది సంపాదించుకో, ఇది సంపాదించుకో, ఇది పొందుకో, అది పొందుకో అని శోధించడం. ఇంకా నిన్ను ఆ శోధకుడు ఏమైపోతాడు చెప్పండి? విడిచిపెట్టేస్తాడు. అప్పుడు నీ లోకంలో వెళుతున్నా వస్తూ ఉన్నా కానీ అపవాది నీకు అవి చూయించడం, ఈ చూయించడం, అది ఎంత బాగుందో చూడు, ఇది ఎంత బాగుందో చూడు, అది ఎలా కట్టారు, ఏమండి అది చూడండి, ఏమండి ఇది చూడండి, అది పని చేయదు. ఇంకా అక్కడ సాతాను ఇంకా అక్కడ పనిచేయడు. ఇంకా లోకంలోనిది ఏది కూడా నీ హృదయంలో తీసుకుని రాబడదు. ఆయన వాక్యమే నీలో నిలుస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ఆత్మ విషయంలో చాలా బలవంతుడుగా నీవు ఉంటావు. లోకం అపవాది ఏం చేస్తాడు చెప్పండి? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు అపవాది లోకాన్ని జ్ఞాపకం చేయడు నీకు. ఇంకా వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశం బయటకు వస్తున్నారు. వాడు అపవాది చేసిన పని ఏంటి? ఐగుప్తుని జ్ఞాపకాన్ని తీసుకొచ్చాడు. నిన్ను కూడా లోకంలోని అవి మనుషుల్ని, వాళ్ళని, వీళ్ళని అన్నీ తెత్తంటాడు. వాడు పనేది. ఎప్పుడైతే నీవు జయిస్తూ పోతుంటావో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళాడు. వాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా శోధించడం అనేది, నీ హృదయాన్ని వాడు శోధించడం అనేది ఉండదు. అప్పుడు ఈ శరీరం మార్పు పొంది వెళ్ళిపోద్ది. ఆయన ఈ శరీరం మార్పు పొంది చెందాలి అనండి అపవాది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీకు అర్థమైందా? అపవాది విడిచిపెట్టాడు అని నాకు ఎలా తెలుస్తుంది, ఏ విధంగా తెలుస్తుంది అని నన్ను అడగవచ్చు. అపవాది కనుక నేను విడిచిపెట్టేస్తే ఈ జీవన సంబంధమైన విచారాలు కానీ, ఈ లోక అపేక్షలు కానీ, ఆశలు కానీ, కనబడినా ఏమి వినబడినా వాటన్నిటి మీద నీకు ఆశలు కానీ అవేమి ఉండవు. ఇక వీటి మీద ఆనందం కానీ ఏమీ ఉండదు. పరిశుద్ధాత్మ ఎందు ఆనందిస్తూ ఉంటాం. అదే నిన్ను అపవాది విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దానికి గుర్తు. ఆయన ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. మార్కెట్లో ఉన్నా, మెయిన్ రోడ్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, షాపుల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాటిని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉండవు కానీ, ఆ వాటిని బట్టి నువ్వు శోధించబడుతూ ఉండవు కానీ, వాక్యము చేత ఈ వేకువ నక్షత్రాన్ని బట్టి అత్యానందభరితుడుగా ఉంటుంటావు. అప్పుడు నీకు ఏం జరిగింది చెప్పండి? నీలో అపవాది నిన్ను విడిచిపెట్టి వేకువ నక్షత్రం నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఆయన హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క బలముతో నీవు ఉంటావు. పరిశుద్ధాత్మ యొక్క బలముతో నువ్వు నిలబడి ఉంటావే తప్ప అపవాదిగా నిన్ను జయించలేదు. వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయి. అందుకే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము. నీతి ఉంటేనే సమాధానం. సమాధానం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. సర్వశక్తిమంతో నీకు ఆయనకి మధ్య సమాధానం ఉందనుకోండి, ఆనందం వచ్చేస్తుంది. నీకు ఆయనకి మధ్య నువ్వు ఏ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీకు ఆయనకి మధ్య సమాధానం ఉంటుంది. ఎందుకంటే నేను సరిగా ప్రార్థన చేయట్లేదు, వాక్య ప్రకారంగా లేను, ఆ పాస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం నేను ఉండటం లేదు, ఆయన చెప్తున్నాను, వింటున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, కానీ నేను ఆ విధంగా ఏమీ లేను, నేను ఆయన అక్కడ వాక్య ప్రకారం నడవడం లేదు అని నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఆ దోషారోపణ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆనందించలేవు. నువ్వు దోషివి. అది ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి. మనము 1 యోహాను
3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వశక్తిమంతుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములందు మన యందు దోషారోపణ చేయడం ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయాల్ని సమ్మతిపరుచుకుందాము. పిల్లారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల సర్వశక్తిమంతుని ఎదుట ధైర్యము గలవారుగా ఉంది. ఆయన నామస్తారు. హల్లెలూయా. పాపివి, నువ్వు ఫలానా పట్ల ప్రేమ లేదు, నీకు ఫలానా నువ్వు ద్వేషించావు, అలాగా నువ్వు సహోదరుల విషయంలో నువ్వు సరిగా ఉండలేదు, లేకపోతే వాక్య విషయంలో సరిగా ఉండలేదు, సరిగా ప్రార్థన చేయట్లేదు, వాళ్ళ మీద నువ్వు పితృలు చెప్తున్నావు, వీళ్ళ మీద నువ్వు పితృలు, ఇవన్నీ కనుక నీ మీద దోషారోపణ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు నీ ప్రార్థన అక్కడికి వెళ్ళదు. అందుకని సమ్మతిపరుచుకుందాము అంటాడు. అవి ఏమైనా ఉంటే సరిదిద్దుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు, అప్పుడు నీకు ఆయనకి మధ్య సమాధానం వచ్చినప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. నాకు ఆయన తోడుగా ఉన్నాడు. అప్పుడు ఆయన బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు, ఆయన నామనిస్తావు. హల్లెలూయా. అప్పుడు అపవాది నేను ఏమైపోయినాడు చెప్పండి, విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అందుకని ఎప్పుడు కూడా నాయన నీవే నాకు కావాలి, నీ రాజ్యమే నాకు కావాలి నాయన, ఈ లోకంలో ఏది వద్దు నాయన, రకరకాల ఇవేమి నాకు వద్దు నాయన, నేను స్తుతించడే నాకు కావాలి, నీవే నాకు కావాలి, నీ రాజ్యమే నాకు కావాలి, ఇవేమి వద్దు. ఎందుకంటే లోకంలో ఏమో తెస్తున్నాడు వాడు ఆలోచన ఎదిరించే మొత్తం కూడా, నీ రాజ్యమే నాకు కావాలి, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, ఇవేమీ నాకు వద్దు, నీ రాజ్యమే నాకు కావాలి. నేను ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటావో అపవాది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అర్థమైందా? వాడు లోకంలో లాగడానికి ప్రయత్నం చేస్తాడు, లోకంలో తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి వాడిని ఏం చేయాలి చెప్పండి, జయిస్తేనే అప్పుడు నీ శరీరము మార్పు పొంది పైకి వెళ్తుంది. ఇక్కడ కనుక అపవాదిని జయించకపోతే నీ శరీరము మార్పు చెందదు. నా శరీరం మారలేదంటే ఇక్కడే ఉండిపోతాం. ఇప్పుడు ఎలా ఉన్నావు అలా ఉండిపోతాం, విడిచిపెట్టబడతాడు. ఉగ్రతలు విడిచిపెట్టబడిన తర్వాత నీతిమంతులు వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకేముండదు భూమి మీద. నువ్వు అనుకోవచ్చు, లోకంలో మనుషులు అనుకుంటారు ఎత్తబడిపోద్దు అంటున్నారు. ఎత్తబడితే భూమి మీద ఉండేది అగ్నే, ఉగ్రత. ఎత్తబడిపోయారు, మాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది, దాంతో మేము బతికేస్తాం అనుకోవచ్చు. అలా కుదరదు. నీతిమంతులు ఎత్తబడ్డారు అనుకోండి, ఇంక భూమి మీద ఏముంటుంది చెప్పండి, ఉగ్రత ఉంటుంది. మోషేలియాలు వస్తారు, భూకంపాలు ఉంటాయి, అగ్ని పర్వతాలు పగిలిపోతాయి, పేలిపోతాయి, అణుయుద్ధాలు వస్తాయి, సునామీలు, చాలా భయంకర. బైబిల్లో ఉన్న భూకంపం అంటే సునామీ కూడా సముద్రంలో వచ్చే భూకంపం అది. అలాంటివన్నీ వచ్చేస్తాయి, ప్రపంచాన్ని చుట్టుముట్టేది. అందుకని సొదొమ, లోతు, సోయరు వెళ్ళే వరకు ఏమీ అవ్వలేదు. వెళ్ళిన మరుక్షణమే అగ్ని గంధకాలు కురిసాయి. నావు ఓడలోకి వెళ్ళే వరకు ఏమవ్వదు, ఓడలోకి వెళ్ళిన వెంటనే ఉగ్రత వచ్చేసింది. మన శరీరం మార్పుంది, మధ్య ఆకాశానికి వెళ్ళగానే భూమి మీద మొత్తం ఇక సుఖము సంతోషం ఏముండదు. భయంకరమైన మహాశ్రమలు ఉంటాయి. ఇలాంటి వాటి గురించి రాయడానికి నా దగ్గర మాటలు లేవన్నారు భక్తులు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఇప్పుడు తప్పించుకుంటే వేకు నక్షత్రం వర్తమానం ద్వారా తప్పించుకుంటారు. ఇప్పుడు కనుక తప్పించుకోకపోతే ఆ ఉగ్రతను అనుభవించాల్సింది. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, నాకేం పర్లేదు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి, పర్లేదు నేను అనుకోకండి. అనుకోవచ్చు, కానీ విడిచిపెట్టబడిన తర్వాత వాళ్ళు నిన్ను కాపాడలేరు, వాళ్ళు నిన్ను రక్షించలేదు, వాళ్ళు ఉగ్రతలో ఉంటారు. ఇప్పుడు బస్సు వెళ్ళిపోతుంది అనుకోండి, బస్సు తిరగబడిపోయింది అనుకోండి, అందరికి కాలో చెయ్యో ముక్కో ఏదో ఇరిగిపోయింది అనుకోండి, అందరికీ ఎవడు బాధలో ఆడుంటాడు. ఇంకోటి ఎలా రక్షిస్తాడు, ఇంకోటి ఎలా సాయం చేస్తాడు. రేపు శ్రమకాలం ఆ విధంగా అన్ని దేశాల ఇబ్బందుల్లో ఉంటాయి. ఇప్పుడు వైరస్ వచ్చింది, అన్ని దేశాల ఇబ్బందుల్లో ఉంటాయి. ఒక దేశానికి ఒక దేశం కూడా ఏమి చేసుకోలేని పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. దీనికంటే భయంకరమైనవి వస్తాయి భూమి మీదకి. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఇలా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇక ఆయన రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, ఆయన ప్రళయం రాబోతూ ఉంది. భయంకరమైన మహాదినము అంటే ఉగ్రత, 6వ ముద్ర చాలా భయంకరంగా ఉంటుంది.
దాని నుండి మనము తప్పించుకునే సమయం ఇది. చూడండి, దాని గురించి మనకు తెలియజేసి తప్పించుకునే ఒక మార్గాన్ని ఆయన మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. మిగతా సంఘాల వాళ్ళకి అదేం తెలియదు. ఎదురుండో రాబోతుంది ఇవన్నీ సూచనలని చెప్పుకుంటుంటారు, కానీ ఆ రక్షించబడే మార్గం వాళ్ళకి తెలియదు. ఎన్ని వైరస్ ఇవన్నీ కూడా రాకడ సూచనలే అంటున్నారు చాలామంది. మా చాలా సంఘాల్లో కూడా బోధించేవాడు ఉంటారు, 60 మంది. తప్పించుకునే మార్గము ఈనాడు మనకు తెలియచేవాడు. హల్లెలూయా. కాబట్టి 7 ఉరుములు ఏం జరుగుతుంది చెప్పండి? విజయమందు మరణము మృంగివేయబడతాం, లోకము జయించబడుతుంది. లోకం అనగా అపవాది, వాక్యమి చేత లోకము జయించబడుతుంది. జీవం అనగా వాక్యమే. వాక్యాన్ని పట్టుకున్నట్టయితే అప్పుడు లోకము జయించబడినట్లు, అపవాది జయించబడినట్లు, మరణము జయించబడినట్లు, విజయమందు మరణం మృంగివేయబడినట్లు. ఇది నీ జీవితంలో ప్రతిదినము జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మనకి మనం యుద్ధరంగంలో ఉన్నాం, వెలుపలు ఉన్నాం అనుకోకండి. యుద్ధరంగంలో మనం ఆలోచనలు అపవాది తీసుకొచ్చే వాటిని వాక్యం ద్వారా పోరాడుతూ మనం వెళ్తుంటాం అనమాట. అప్పుడు మనం యుద్ధరంగంలో ఉన్నాం. మన హృదయంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. వాడు తీసుకొచ్చే వాటికి వాక్యానికి మధ్య ఏం జరుగుతుంది చెప్పండి? యుద్ధరంగంలో ఉన్నాం కాబట్టి ఈ యుద్ధంలో ఈ చివరి కాలంలో ఇది ఆపద్దినము, సమస్తమును నెరవేర్చి నిలబడిన వారే పై కొనుకోబడతారు. అందువల్ల అపవాది యొక్క ప్రతి తంత్రాన్ని కూడా ఎదిరించి, లోకాశీలను ఎదిరించి, ఈ డబ్బు ఆస్తి నాకు ఇదేమొద్దు, ఆయన రాజ్యమే నాకు కావాలి. లోకంలో వెళ్తుంటావు రోడ్డు మీద, ఆ వస్తువులు ఈ వస్తువులు లేకపోతే ఎవరిని ఇంటికి వెళ్తావు, ఆ వస్తువులు ఈ వస్తువులు కనపడతాయి. అవన్నీ నీ ఇంట్లో నీ కూడా ఉంటే బాగుంటుంది. ఏమండి చూడండి అది చాలా బాగుందండి, మనం ఈసారి మార్కెట్కి వెళ్ళి కొనుక్కుందామండి అనేది కాదు. ఇది నాకు ఏమి వద్దు, నాకు ఆయన రాజ్యమే కావాలి. అవి కనపడతాయి. ఇవేమి నాకు ఆయన రాజ్యమే కావాలి, ఏదో ఇవేమి నాకు ఆయన రాజ్యమే కావాలి. అవసరమైతే కొనుక్కో, కాదని నేను అంటలేదు. అలాగూ వాడు ఆలోచనలు ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, కనబడిన వాడి నుండి కూడా నీలో పెడతా ఉంటాడు. నీవేం చేస్తుంటే నీ భర్తను నీ భార్యను శోధిస్తుంటావు. అది తీసుకోండి, ఇది తీసుకోండి, ఎప్పటి నుంచి తీసుకోమన్నా నువ్వు తీసుకోవట్లేదు. ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ అపవాది వాడు జయించి గొడవ పెడతా ఉంటాడు. అందువల్ల పిల్లారా, ఏది కనబడిన ఏమి నాకు ఆ రాజ్యమే కావాలి. ఒకవేళ కొనుక్కున్నా కానీ అది అవసరాన్ని బట్టి బైబిల్ ఏదో చెప్తుంది, తమది కానట్టుగా ఉండాలి. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఈ చీరలు నావి, ఈ బట్టలు నావి, ఈ వస్తువులు నావి, అవి నావి అని వేటి మీద కూడా నీకు మనసు ఆయన నమ్మేస్తాడు. అప్పుడు అపవాది ఏమీ చేయలేదు. దేని గురించి నువ్వు చింతించొద్దు, అన్ని ఆయనకు అప్పగించే. యావే చూసుకొని నువ్వు అన్నది బైబిల్లో. దేని గురించి విచారిస్తూ ఆలోచిస్తూనే ఉండొద్దు. అన్ని ఆయనకు అప్పగించి నువ్వు స్తుతిస్తూ వాక్యం మీద నిలబడు. ఎంత కష్టమైనా సరే వాక్యం మీద నిలబడు. ఆయన్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఎంత కష్టమైనది ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాక్యం మీద నిలబడు. నువ్వు తిరిగి లేచి మధ్య ఆకాశంలో ఆయన కలుసుకుంటావు. ఆయన నామను పునరుద్ధానం కంటే గొప్పది మరొకటి లేదు. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలోని కూడా ఒక దినాన్ని వ్యర్థమైపోయాయి, కానీ రాబోయే నువ్వు పొందుకునేది వ్యర్థము కానటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. వ్యర్థమైన వాటి కోసము శాశ్వతమైన దాన్ని పోగొట్టుకోదు సుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలైనది ఇక్కడ మనం చూస్తున్నాం. 7 ఉరుములోనే ఇక్కడ నీవు జయించాల్సి ఉంది. 6 ఉరుములు కూడా మనం చూసాం. అవన్నీ కూడా రక్షణ గురించి బయలుపాటు విషయాలు. కానీ ఇక్కడ అయినట్లయితే కీలకమైనది మనం గమనించగలుగుతున్నాం. అపవాదిని జయించుట అనగా మరణమును జయించుట. వాడు గర్జించి సింహం వలె అక్కడ మెస్సీని శోధించాడు. పేతురు గారు రాసిన పత్రికలో వాడు శోధకుడు. అయితే ఆయన మరలా వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. దేని కొనుక్కోనంటే అపవాదిని జయించుట అనగా మరణమును జయించాలి. మెస్సీ మరణాన్ని జయించాడు, దానియేలు మరణాన్ని జయించాడు, 3 యూదులు మరణాన్ని జయించారు. అగ్ని వారిని కాల్చివేయాలని చూసింది, కానీ ఆ శరీరము కాలిపోలేదు. ఆ శరీరం అగ్ని చల్లారిపోయి ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము ముగించబడే సమయంలో మనం ఉన్నాము సుమా.
అపవాదికి నీకు మధ్య హృదయంలో జరుగుతూ ఉండదు ఆ యుద్ధము. అసూయని తీసుకొస్తాడు, వాడు కోపాన్ని తీసుకొస్తాడు. ఓ నాకు ఇది వద్దు, కోపం వద్దు, నాకు సహనము కావాలి, నువ్వు పట్టుకు సహనాన్ని పట్టుకో. అసూయ తీసుకొస్తాడు, నాకు ఈ అసూయద్దు, ఇతరుల మీద నేను అసూయ పడడం కాదు, కుళ్ళుకోవడం కాదు, ఏడవడం కాదు, నేను వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి సహాయం చేయి, నువ్వు ప్రేమను పట్టుకో. ఆ విధంగా ప్రతి విషయంలో నువ్వు మరణాన్ని జయించాలి, అసూయని జయించాలి, ద్వేషముని జయించాలి, ఓర్వు లేని తనాన్ని జయించాలి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఓర్వులాక కుళ్ళు మాటలు మాట్లాడడం కాదు. ఇలాగా అసూయ ద్వేషం ఇలాంటి ఉన్నోళ్ళని నువ్వు నమ్మలేవు. ఈరోజు ఒక రకంగా ఉంటారు, రేపు ఇంకో రకంగా ఉంటారు, రకరకాలుగా మారిపోతుంటారు వీళ్ళు. స్తుతియు ఘనత మహిమ ప్రభావం మన యేషువకే చెల్లుగా. సత్యస్వరూపి సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము 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 జయము. హల్లెలూయా. స్తుతియు ఘనత మహిమ ప్రభావం మన యేషువకే చెల్లుగా. సత్యస్వరూపి సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము జయము జయము. బైబిల్ చెప్తా ఉంది, ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించండి. మీ చింత యావత్తు ప్రార్థన విజ్ఞాపన చేత ప్రతిదీ కూడా ఆయనకు అప్పగించి మీరు ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందిస్తూ ఉండండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు ఏదైనా సమస్య ఉందా, బలహీనత ఉందా, ఏదైనా ఉన్నట్లయితే నాయన గతంలో నువ్వు ఆ విధంగా నన్ను బాగు చేశావు, సహాయం చేశావు, ఇప్పుడు కూడా నువ్వు మాకు అలా సహాయం చేయి నాయన అని నువ్వు ఆయనకి చెప్పి కృతజ్ఞతాస్థుతిని చెల్లించి ఆయనకు అప్పగించి ఆయన ఎందుకు నువ్వు ఆనందించు. ఆయన కలిగి ఉన్నందుకు సంతోషించు, ఆయన కలిగి ఉన్నందుకు ఆనందించు. ఎవరికి లేని రక్షణ నాకు ఈనాడు ఉంది, నాకు పునరుద్ధానం ఉంది, నాకు 1000 ఏళ్ల పాలన ఉంది, మరణం లేని దేశము నాకుంది. దాన్ని చూసుకొని నువ్వు ఆనందించు. లోకంలో మనుషులు లోకంలో ఉన్న వాడిని చూసుకొని ఆనందిస్తూ ఉంటారు. నువ్వైతే అనిత్యమైన వాడిని లోకంలో ఆనందిస్తూ ఉంటే, నువ్వైతే నిత్యమైన వాడిని బట్టి ఆనందిస్తూ ఉంటావు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ తెల్లవారుజాములు చీకటిని వెలుగు జయించినట్లుగానే తెల్లవారుజాములు నీవు కూడా మరణమును జయించే సమయం. ఓ ఆపత్తిన ముందు వాడు ఎదిరించుడని ఆలోచనలో నువ్వు ఎదిరించాలి. ఆలోచనలో నువ్వు సమస్య. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, వందనాలు 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 వందనాలు. నీవు రక్షణ పొందాలన్నా ఎప్పుడైతే విజయం మరణం మిరింగివేయబడుతుందో అప్పుడు నిత్య మహిమను నువ్వు పొందుకున్నట్లే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ శరీరాన్ని నువ్వు పొందుకున్నట్లే సుమా. నువ్వు ఆయనతో సమాధానం కలిగి ఉండడం కోసమై వాక్యం మీద నిలబడి ఉండాలి. కొంతమంది అనొచ్చు, ఓ ఫిలోమోను ఏదో అది చెప్తున్నాడు ఇది చెప్తున్నాడు అని అనొచ్చు, కానీ ఇదిగో వాక్యము చెప్తున్నది అదే తప్ప మరొకటి కాదు. ఓ సౌలు రాజు అసూయని జయించలేకపోయాడు. దావీదు ఏదైనా చేస్తున్నప్పుడు, దావీదు కనబడినప్పుడు ఆ సౌలు రాజు తట్టుకోలేకపోయేవాడు, ఓర్వలేకపోయేవాడు. ఓ ఆ సౌలు రాజు అసూయ. నువ్వు పొందుకోబోయే దేశాన్ని బట్టి నువ్వు ఎందుకు ఆనందించకూడదు? నువ్వు పొందుకోబోయే మహిమ శరీరాన్ని బట్టి నువ్వు ఎందుకు ఆనందించకూడదు? ఓ ఈ యొక్క వర్తమానమును బట్టి నువ్వు ఎందుకు ఆనందించకూడదు? ఓ సర్వోన్నతుడా, మా అందరూ 2 చేతులపైకి 10 నిమిషాలు మనం ముగించుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సర్వాధికారి మహాపరిశుద్ధునికి వందనాలు, ఘనత, మహిమ, ప్రభావం నాయన. ఈ చిన్న ప్రార్థన భాషని చేర్చుకొని సహాయం చేయండి. 7వ ఉరుము గురించి మీరు మాకు బయలుపరిచారు. 7వ ఉరుములో వధువు మరణాన్ని జయించునని మేము చూస్తున్నాము నాయన. ఆమె పునరుద్ధానాన్ని చెందుతుందని మేము చూస్తున్నాము. మేము శరీరంతో లేపబడదని మేము ఎరిగి ఉన్నాము నాయన. కాబట్టి మరణాన్ని జయించాలంటే ఇక్కడ అపవాదిని జయిస్తేనే ఈ శరీరం మరణాన్ని జయించి పైకి లేవుస్తుందని మేము ఎరిగి ఉన్నాము. కనుక నాయన దానిని బట్టి బయలుపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డల్లో ఈ వాక్యం పనిచేయడానికి సహాయం చేయండి. బిడ్డల వాక్యం మీద నిలబడడానికి కృప చూపండి నాయన. అపవాది ఎప్పుడు కూడా లోకాన్ని తీసుకొస్తాడు నాయన. వాడు లోకాన్ని తీసుకొస్తుంటాడు అని మేము ఎరుగున్నాము మొదటి. నీవైతే వాక్యాన్ని తీసుకొస్తుంటావు నాయన. ఈ తెల్లవారుజామున మాకు కావలసిన వాక్యాన్ని తీసుకొచ్చి అపవాదిని ఎదిరించి వాక్యములను నిలబడి ఆ వాక్యమును నెరవేర్చడానికి సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము నెరవేర్చి నిలబడిన వారంగా ఉండుకుంటున్నాం. బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు నామమున మిక్కిలిగా బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్.